దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? ఈరోజే కొత్తగా వాక్యం ఉంటున్న ప్రతి వ్యక్తికి అవసరమైన వాక్యాన్ని చెప్పడానికి తండ్రి మమ్మల్ని వాడుకోండి, నడిపించండి తండ్రి. ఈ ప్రయాస, ఈ కష్టము తండ్రి ఎవరు పేరు ప్రఖ్యాతుల కొరకు కాకుండా తండ్రి కేవలం కనీసం ఒక్కరైనా మారడానికి ఈ సభను మీకు మహిమార్థంగా ఉపయోగిస్తారని కోరుతున్నాను. నేను చెప్పిన వర్తమానంలో అనేకమైన సువార్త సంబంధమైన సంగతులను తండ్రి వీటిలో బోధించారు. మరికొన్ని సంగతులు తండ్రి మాతో మాట్లాడతారని కోరుతూ క్రీస్తున్నాము నీ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. నా మాటలు చివరి వరకు వినబడుతున్నాయా? చివరి వరకు రైట్. నిజానికి ఇది యవనస్తుల సభని నాకు డయాస్ ఎక్కేమని చెప్పారు. బహిరంగ సభలో యవనస్తుల సభ అంటే సెట్ అవ్వదు. ఎందుకంటే పెద్దమ్మలు కూడా ఉన్నారు, అమ్మమ్మలు ఉన్నారు, కాపురాలు చేస్తున్న చెల్లెళ్ళు ఉన్నారు, తల్లులు ఉన్నారు, పెద్దవారు ఉన్నారు, వ్యవసాయకులు ఉన్నారు. కేవలం యవనస్తుల కొరకే కేంద్రీకరించి మాట్లాడడం అనేది సభ కాదని నా ఫీలింగ్. అందుకే అందరికీ ఉపయోగపడింది, అందరికి అవసరమైన సంగతులు మనం మాట్లాడుకుందాం. పాత విషయాలే మరొక్కసారి జ్ఞప్తికి తెచ్చుకుందాం. ఒకసారి మీ గ్రంథంలో ఉన్న కీర్తన గ్రంథం తీయండి. ఒకసారి కీర్తన గ్రంథం 128వ కీర్తన. కీర్తన గ్రంథం 128వ కీర్తన. స్పష్టంగా తప్పులు లేకుండా ఎవరైతే చదువుతారో ఒక్కరు చదవండి. 6 వచనాలు ఉన్నాయి, 6 వచనాలు చదవండి. యెహోవాయందలి భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉండును. యెహోవాయందలి భయభక్తులు గలవాడు ఎలాగూ ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూసెదవు. నీ పిల్లలను నువ్వు చూసెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. ఆగుతాం. మన మెయిన్ లైన్ చర్చెస్ లో లేదా పాతకాలపు సంఘాల నుండి ఇప్పుడు నవతరం సంఘాల వరకు వాక్య పఠనాలుగా కీర్తన చదవడం మనకు అలవాటు. మెయిన్ లైన్ చర్చెస్ ఏవైతున్నావో మన క్రైస్తవ సమాజంలో ఒకరికి ఒకరు వెనక వచనం పై వచనం చదువుకోవడం మనకు అలవాటు. కీర్తన గ్రంథాన్ని వాక్య పఠనాలకు ఉపయోగించారే తప్ప కీర్తన గ్రంథంలో ఉన్న జీవిత పాఠాలను మాత్రం గాలి కుదిలేశారు. మన ముందున్న పెద్దలు కీర్తన చదివించేవారు, చదివించిన తర్వాత దాని యొక్క భావాన్ని చెప్పేవారు. అలా కీర్తనలో వాక్య పఠనాలు జరిగేవి. ఇప్పుడు లేవు అలాగా. ఇప్పుడు ఏంటంటే ఎవరో ఒకరు ప్రెసిడెంట్ గారి తాలూకా ఎవరో ఒకరికి వాక్యం ఇచ్చేసి మీరు చదివండి అంటే చదివేస్తారు. ఎందుకంటే వాక్య పఠనాలు ఇవ్వకపోతే కోపం నుంచి బ్యాచ్ కూడా ఉన్నారు. వాక్య పఠనం ఇవ్వకపోతే, అందుకే పాస్టర్ గారికి అతిపెద్ద తలపోటు ఏంటంటే అందరినీ కవర్ చేయాలన్నమాట. మరి ఎలా కవర్ చేస్తారు? వాడికి ఏమో వాక్యం ఇవ్వాలి, ఒకరికి పాట ఇవ్వాలి, ఇంకొకరికి మైక్ ఇవ్వాలి. ఈ కవర్ చేసుకోవడమే వర్షిప్ అయిపోతుంది. అందుకే అసలు విషయం గ్రావిటీ మిస్ అయిపోతుంది. అంటే మనల్ని ఏదైతే ఆకర్షించాలో ఆ వాక్యపు సారం జరిగిపోతుంది మనుషులకు ద్వారా. సాంప్రదాయపు పద్ధతులు, పెద్దల యొక్క ఒత్తిళ్ళు, కొన్ని పరిస్థితుల్లో చెప్పాలి అంటే మనుషుల యొక్క మనోభావాల దెబ్బతినకూడదని పద్ధతులు మార్చేస్తుంది. అందుకనండి ఇప్పుడు వాక్యము ఎవరో ఏదో అనుకుంటారని చెప్పకూడదండి. అడ్జస్ట్మెంట్ గాస్పల్ లేదు బైబిల్లో.
సర్దుబాటు బోధ లేదు బైబిల్లో. ఎవరు ఏమనుకున్నా ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. దాన్ని రైట్ టీచింగ్, రైట్ ప్రీచింగ్ అంటారు దాన్ని. అది చెప్పాలంతే. ఇంకా అలా చెప్పకపోతే ఏమవుతుంది? వాడు ఏ స్థితిలో ఉన్నాడు ఎలా అర్థం అవుతుంది? అందుకే ఎలా ఉందో దాన్ని వివరించాలి. ఎవరెవరు ఎలా ఉన్నారో ఆ వెలుగులో బయట పడిపోతారు అంతే. అది మనకు సంబంధం లేని విషయం. అందుకే ఇప్పుడు రాయబడిన వాక్యం ఉంది, కేవలం బట్టి పట్టినట్టు చదవకూడదు. దీనికి ఒక సందర్భం ఉంది, దానికి ఒక నైసర్గిక స్వరూపం ఉంది, దాని వెనకాల రాసిన యొక్క రచయిత యొక్క బలమైన ఉద్దేశం ఉంది. అలా కలగలుపుగా ఏవైతే కొన్ని విషయాలు ఉన్నావో వాటిని విడదీసి చదివితేనే అసలు విషయాలు మనకు అర్థమవుతాయి. అలా చదివే వాళ్ళు లేరు. ఇప్పుడు ఎలా చదువుతారంటే ఇక్కడ ఒక వాక్యం చేస్తారు, మళ్ళీ చేతికి ఏదైనా దొరుకుతుంది ఒక వాక్యం చదువుతున్నారు, మళ్ళీ అక్కడ ఒకటి చదువుతున్నారు, ఇలా చదువుతున్నారు నడుతున్నారు. అలా చదవమని ఎవడు చెప్పాడు? బైబిల్ ఒక సిస్టమేటిక్గా చదవాలి. ఒక వ్యక్తి సరిగ్గా కొంచెం సౌండ్ తగ్గించాను, ట్రిబుల్ కూడా తగ్గించాను. ఒక వ్యక్తి సరిగ్గా బోధిస్తున్నాడు లేదన్నా మీకు గుర్తు ఏంటి చెప్పిన? ఎప్పుడు బండ గుర్తు పెట్టుకోండి. ఒక వ్యక్తి సరిగ్గా బోధిస్తున్నాడు లేదన్న గుర్తు ఏంటంటే, ఏదైనా ఒక వచనాన్ని కదిపేమంటే దానికి ఒక పేరా ఉంటుంది. అక్కడ ఆ మొత్తం సందర్భాన్ని చదవాలి. ఆ పేరాని వివరించడానికి దానికి సపోర్టెడ్ రిఫరెన్స్ తీసుకోవాలి తప్ప ఎత్తుకున్న దాన్ని గాలి వదిలేకూడదు. అందుకే చూడండి, లాంగ్ జంపులు చేస్తున్నారు చూసారా ప్రసంగాలు. లాంగ్ జంపులు అంటే ఎక్కడి నుంచి మత్తయ్యకి ఎందుకు వెళ్తారో తెలియదు, మత్తయ్య నుంచి ఇక్కడికి ఎందుకు వస్తారో తెలియదు. దీన్ని లాంగ్ జంపులు ప్రసంగాలు అంటారు వీటిని. అక్కడికి ఎందుకు వెళ్ళో? ఇప్పుడు దీనికి సపోర్ట్ రిఫరెన్స్ తీసుకున్నానంటే దీన్ని వివరించడానికే నాకు మత్తయ్య ఉపయోగపడాలి తప్ప పదాల కూర్పుకి వెళ్ళకూడదు. అలా చదివితే మళ్ళీ చెప్తున్నాను, సందర్భం మిస్ అవ్వకుండా ఒక పేర మనం ఎత్తుకున్నప్పుడు దాన్ని మిస్ అవ్వకుండా ఆయన ఏం చెబుతున్నాడు, మనం ఏం చదువుతున్నాం, దీన్ని అర్థం చేసుకోవడానికి ఇంక సపోర్ట్ రిఫరెన్స్ ఏం తీసుకోవాలని ఎప్పుడైతే దాన్ని చదువుతాం వాక్యం మనతో చెప్పండి మాట్లాడు. దేవుని వాక్యం ఖచ్చితంగా మనతో మాట్లాడుతుంది. ఇప్పుడు దేవుడు ఏదో రాయించాడు. ఏం రాయించాడు? మీరు కామన్గా సుమారు 127 నుంచి మీరు జాగ్రత్తగా గమనించండి. సుమారు 127 కాదు, ఇంకా సుమారుగా మీకు చెప్పాలి అంటే 120 దగ్గర నుంచి సుమారుగా మీకు కనబడుతుంది చూడండి. 120 దగ్గర నుంచి సుమారు మీకు ఒక హెడ్లైన్ కనబడుతుంది చూడండి, యాత్ర 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 యాత్ర. సుమారు ఇవి 19 కీర్తనలు పైగానే ఉంటాయి. సుమారు యాత్ర కీర్తనలు అంటారు. ఏ కీర్తనలు? యాత్ర కీర్తన. అంటే యాత్ర కీర్తన అంటే కీర్తన యాత్ర చేస్తుందని కాదు. యాత్ర కీర్తన అంటే కొంచెం చరిత్ర చెప్తాను వినండి. యాత్ర కీర్తన అంటే ఇశ్రాయేలు దేశానికి క్యాపిటల్ అవుతుంది. ఏంటి చెప్పండి? ఇశ్రాయేలు దేశానికి రాజధాని ఏంటి? ఇజ్రాయెల్ దేశ రాజధాని. అయ్యో, ఇజ్రాయెల్ అంటే ఎవరో తెలుసా? ఎలా తెలుసు కదా. ఇశ్రాయేల్ అంటే ఎవరు? అబ్రహాము, అబ్రహాం గారికి ఇస్సాకు, ఇస్సాకు గారికి యాకోబు, యాకోబు 12 మంది, ఆ 12 మంది పిల్లలు ఇశ్రాయేలు జనాంగం. ఆ ఇశ్రాయేల్ అని ఒక జనాంగం ఉంది, వాళ్ళకు దేశం ఉంది. ఆ దేశం పేరు ఏం పేరు? ఇజ్రాయెల్ దేశమే. ఏ దేశం? వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా ఆ దేశం పేరు ఏం పేరు? ఇజ్రాయెల్ దేశం. ఇప్పటికీ మ్యాప్లో ఏంటి? ఇజ్రాయెల్ దేశం. ఇప్పుడు చదువుకున్న పిల్లలు మిమ్మల్ని అడుగుతున్నారు, మీరు చెప్పండి, ఇప్పుడు చదువుకున్నట్టు కనబడుతున్నారు మీరు. ఇజ్రాయెల్ క్యాపిటల్ ఏంటి? అది చెప్పండి. కరోనా బ్యాచ్ అనుకుంటాను మీరు చెప్పలేదంటే. అది ఏంటి? జెరూసలేం. బాగా వినాలి, యెరూషలేం. వీళ్ళకి కొంచెం చరిత్ర ఉంది. ఇశ్రాయేలు మాట ఎండరండి. మన బాబులు ఎవరు? ఇశ్రాయేల్. ఇండైరెక్ట్గా చెప్పాలి అంటే ఆత్మీయంగా మన పితరులు వీళ్ళు దేవుడి మీద పలుమార్లు తిరగబడ్డారు. దేవుడు ఎలాంటి ఒకసారి చెప్తాడు, 2 సార్లు చెప్తాడు, 3వసారి చాలా గట్టి కొడతాడు. ఇశ్రాయేల్ని మామూలు కొట్టలేదు. ఏ భూమి సారం చూసైతే రెచ్చిపోయారో, ఏ భూభాగం చూసైతే వీళ్ళ కళ్ళు నెత్తికి ఎక్కువైపోయాయో ఆ భూభాగంలో వీళ్ళు నిలబడకుండా పొరుగు రాజులు లేపి చిందరవందరగా చితగొట్టు పడేశాడు. ఆ పొరుగు రాజులు ఎవరో తెలుసు? అగ్రరాజ్యాలు ఆ రోజు వాళ్ళ మీదకి లేచిపోయాయి. అందులో ప్రపంచ చరిత్ర ముడిపడి ఉంది. అగ్రరాజ్యాలు మీకు అన్ని నేను చెప్పను, కానీ అందులో అగ్రరాజ్యాలు తిరిగి లేచిన వాళ్ళ మీదకి దండెత్తిన సామ్రాజ్యాలు అస్సూరు లేసింది.
తర్వాత బాబిలోనియన్స్ లేసారు, తర్వాత మెడోఫెర్షియన్స్ అంటే మాదీయ పారసీకులు తిరగబడ్డారు, గ్రీకులు తిరగబడ్డారు, సుమారు రోమన్స్ తిరగబడ్డారు. ఇలా సుమారు అధికారికంగా 4, అనఫిషియల్గా 1 అంటే ఇంటర్నల్గా జరిగింది. సుమారు 5 సామ్రాజ్యాలు వారి మీద దండయాత్ర చేస్తే 52 సార్లు, ఇప్పటికి 52 సార్లు యెరూషలేం పట్టణాన్ని దులుమాడేసే పట్టుకోరు. ఎప్పుడైతే ఇజ్రాయెల్ దేశాన్ని పొరుగు దేశాలు దులుమాడేశాయో చెల్లా చెదరైపోయారు, పారిపోయారు. ఎక్కడి వరకు పారిపోయారు? మన భారతదేశం వరకు కూడా పారిపోయారు. ఆ మధ్యకాలంలో పాకిస్తాన్ నుంచి ఒకడు AK-47 పట్టుకుని వచ్చి, కసబ్ తెలుసు కదా, కసబ్ ఆడెవడో మీ చుట్టం అనుకోగలడు, ఆడు పాకిస్తాన్ ఆడొచ్చి ముంబైలో ఉన్న తాజ్ హోటల్లో ఉన్న వారి మీద దాడి చేశాడు, కాల్చాడు. మీకు గుర్తుందా? ఎందుకు కాల్చాడు? దాని వెనకాల మూలం ఏంటో తెలుసా? వాళ్ళు ఎందుకు అలా దాడి చేశారంటే, ఇండియన్స్ అంటే వాళ్ళకి పగే, దాని వెనకాల ఇంకొక రీజన్ కూడా ఉంది. వాళ్ళ అస్సలు కాజ్ ఏంటి అని అడిగితే ఇది ఉంది, అది ఉంది. మరొక రీజన్ అంటే చెప్పిన, ముంబై హోటల్లో, తాజ్ హోటల్లో యూదులు ఉన్నారు. ఎవరు? యూదులు ఉన్నారంటే ఎక్కడో ఉన్న యూదులు, ఎక్కడున్న ఇశ్రాయేలీలు ఇండియా వరకు చెదిరిపోయారు. అక్కడ వరకు. ఎందుకండి, మన మణిపూర్లో గొడవలు జరిగినప్పుడు మణిపూర్లో సహాయం చేయడానికి మనం ఇక్కడి నుంచి వెళ్ళాం. మేము కూడా చాలా మంది వెళ్ళాం. వెళ్ళే ముందు మాట చెప్పాను మా సంఘానికి, రావచ్చు రాకపోవచ్చు ప్రార్థనలు పెట్టండి. ఎందుకంటే ఆ టైంలో అలా ఉంది పరిస్థితి. ఉదయంగా దేవుడికి అర్థసాక్షిగా పోదామని ఇంక డిసైడ్ అయ్యి వెళ్ళాం. దేవుని కృప వల్ల చివరి పాట పాడుకున్నాం. పాట ఏంటంటే, చచ్చిపోయినప్పుడు పాడతారు. అది ఏం పాట అండి? పరదేశులం ప్రియులారా అని పాడుకున్నా. ఆ పాట పాడిన మా ఊళ్ళో పక్కన వాళ్ళందరూ టెన్షన్ చేస్తున్నాను, ఏంటని ఇలాంటి పాట పాడుతున్నావు అని. బతికితే మెమోరీ ఉంటుంది, బతకపోతే ఇది చివరి పాట. చక్కగా పాడుకున్నా వచ్చేసాను దేవుని. అక్కడికి వెళ్ళినప్పుడు మాకు ఒక అనుభవం ఎదురైంది. అనుభవం ఏంటంటే, అక్కడ కూడా యూదుల సమాజం మందిరం ఉంది. ఎక్కడ? మన దేశంలో ఈశాన్య రాష్ట్రాలు అంటారు, కొండల మీద ఉంటుంది మొత్తం రాష్ట్రం అంతా. మీరు ఊరు చూసారనుకోండి, ఎప్పుడైనా వెళ్ళండి, మీరు ఊరు చూస్తే ఈశాన్య రాష్ట్రాలు అంటారు. ఇలా చూస్తే పైన ఎక్కడో చుక్కల్లో ఊరు కనబడుతుంది, అంత ఎత్తులో కొండ ఉంటుంది అనమాట. అలా చూస్తా చుక్కల్లో ఊరు ఉంటుంది, అలా చూస్తా చుక్కలు అంటే అంతంత ఎత్తులో పెద్ద పెద్ద కొండలు ఉంటాయి. ఆ ఏరియాను అనుకున్నది మణిపూర్. అక్కడ కూడా ఆ కొండ కోన ప్రాంతాల్లో కూడా యూదులు వచ్చారు. ఇప్పటికీ సునగోగులు ఉన్నాయి. ఈ చరిత్ర అంతా ఏం చెప్తుంది ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే, మన గుంటూరు ఉందా, గుంటూరులో ఒక వీధికే యూదుల పేరెట్టారు. యూదులు ఉన్నారు ప్రస్తుతానికి. యూదులు పిల్లలు కానీ ఇక ఇండియన్స్ లో వాళ్ళకి వేరే క్యాస్ట్ కేటగిరీ ఇచ్చారు. ఎందుకంటే మనకి ఎరగదీసేది ఇంతకు మించి ఏమీ లేదు. ఎందుకంటే మనకి క్యాస్ట్ తో బిల్స్ కూడా దరిద్రం ఇక్కడ. ఆ క్యాస్ట్ ఒకటి ఇచ్చి పడేశారు వాళ్ళకి. సరే, ఏది ఏమైనా ఇక్కడ వరకు గుంటూరు వచ్చారు, మణిపూర్ వచ్చారు, ముంబై వచ్చారు, మన పరిసర ప్రాంతాల్లో ఉన్నారు. అక్కడ వరకు ఎందుకు, మా రాజమండ్రిలో కూడా, మా ఇంటికి కొంచెం దగ్గరలో కొన్ని 100 మీటర్లో కూడా ఇప్పటికే సమాజ మందిరం ఒకటి ఉంది. నాకు ఎందుకు ఉంటుంది ఆ మందిరం చూసినప్పుడల్లా. అంటే ఇక్కడ కూడా వచ్చేసారంటే, ఇక్కడ కూడా చెదిరిపోయి పిల్లలు వచ్చారు. అయితే వీళ్ళు చెదిరిపోయిన వాళ్ళు ఎక్కడెక్కడ చెదిరిపోయినా ఇశ్రాయేలుకి ఒక ట్రెడిషన్, ఒక సాంప్రదాయం. ఆ సాంప్రదాయం వాళ్ళకి తోరాతో ముడిపంట. తోరా అంటే పాత నిబంధనలో ఆ గ్రంథాలు ఉన్నాయి చూసారా, అవి మీకు ఏం అర్థమైపోయినా అర్థమైనట్టు పెట్టండి, మొక్కలు అయిపో. అదైంది మరి. ఓకేనా? అర్థమవుతుంది, కొంచెంసేపు అయిన తర్వాత మొత్తం అర్థమవుతుంది. సరే, ఆ ఎప్పుడైతే వాళ్ళకి సాంప్రదాయం ఉంటుందో, ఆ సాంప్రదాయం ఏంటంటే, ఎక్కడున్నా కానీ వీళ్ళు తిరిగి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలంటే సరిగ్గా వాళ్ళ పండగల టయానికి యెరూషలేముకి వస్తారు. ఎందుకు యెరూషలేముకి వస్తారంటే, వాళ్ళకి సెంటిమెంట్గా ఒక టెంపుల్ ఉంది అక్కడ. ఏంటి? సొలొమోను కట్టించాడు కదా, ఆ సొలొమోను మందిరానికి వస్తారనమాట. అక్కడికి ఖచ్చితంగా వాళ్ళు సెంటిమెంట్గా వస్తారు. అందుకే పస్కా టైంలో, పెంతుకొస్తు టైంలో, గుడారాల టైంలో, గుడారాల పండుగ అంటే మీరు ఎక్కడికైనా అనుకుంటారు, మీరు గుంటూరు, అది కాదు. ఈ గుడారాల పండుగ టైంలో ఖచ్చితంగా ఎక్కడున్నా కానీ వాళ్ళు అక్కడికి వస్తారు. అక్కడికి వచ్చి ఆరాధించుకుని వెళ్ళిపోతారు. ఈ రోజుల్లో అంటే ఫ్లైట్లు ఉన్నాయి, ఈ రోజుల్లో కార్లు ఉన్నాయి, ఈ రోజుల్లో వాళ్ళు ఉన్నాయి. కానీ ఆ రోజుల్లో గమనించండి, దూర ప్రాంతాలంటే ఆ రోజుల్లో వాహనాల సౌకర్యం తక్కువ. ముఖ్యంగా ఈ కీర్తన రాస్తున్న సమయాన్ని ఉంటే వాడ ప్రయాణం కూడా ఎవరో రిచ్ పీపుల్స్ తప్ప మిగిలిన వారికి చాలా కష్టం. ఇంత దూరం వాళ్ళు ఏం చేసేవారంటే నడిచి వెళ్ళేవారు, లేదంటే గాడిదల మీద వెళ్ళేవారు, లేదా గుర్రాలను వాడేవారు. ఇలా వెళుతున్నప్పుడు మెజారిటీ గుర్రాలను వాడలేరు, ఎందుకంటే ఆ రోజుల్లో రిచ్ వాహనాలు కదండి అవి, డబ్బున్న వాళ్ళే వాడతారు. ఆ రోజుల్లో అందరూ వాడలేరు, మెజారిటీగా వాడితే గాడిదలు వాడేవారు. అది కూడా ఎక్కువ దూరం వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు.
బరువులు వాడడానికి తప్ప మనిషికి ప్రయాణం చేయడానికి కాదు. ఈ టైంలో లాంగ్ జర్నీల టైంలో వీళ్ళు ఏం చేస్తారంటే యెరూషలేముకి వెళ్ళే లోపు వరకు దారిలో వీళ్ళు ఏం చేస్తారంటే పాటలు పాడుకుంటారు. మాటలు అర్థమవుతున్నాయా? పాటలు పాడుకుంటారు. మనమైతే దారిలో ఏం చేస్తాం? ఇప్పుడు సెల్ఫీ తీసి చెరువు గుట్టున నిలబడి ఓ సెల్ఫీ తీసి అది మనం ఫేస్బుక్ స్టేటస్లో పెడతాం. అదో పెద్ద సొసైటీలో స్టేటస్ లాగా మనకి. ఆ స్టేటస్ పెట్టిన వెంటనే నువ్వెంత ఖాళీగా ఉన్నావు మాకు అర్థమవుతుంది. నువ్వు స్టేటస్లు పెడుతున్నావు అంటే నువ్వు ఖాళీగా ఉండడమే కాదు, ఆ స్టేటస్లు చూసే వాళ్ళు ఇంకా ఖాళీగా ఉన్నారు. నాకు పిచ్చిలేసిపోతుందండి ఈ స్టేటస్లు కూడా చూస్తుంటే. ఒక వాక్యం బెటర్, ఎంత ఖాళీయో. మళ్ళీ ఒక వాట్సాప్ స్టేటస్ పెట్టడానికి చాలా టైం తీసుకోవాలి. కొంతమంది ఇంత పొడిగెడతారండి, 1 by 1 ఆ రీలు ఈ రీలు ఒక అరగంట రీల్ లేదా ఒక పావు గంట రీల్ పెడతారు. ఎంత ఓపికరా నాయన, నీకెంత ఓపిక? నువ్వు పెట్టినవి చూసే వాళ్ళకి వాళ్ళకెంత ఓపిక? ఈ స్టేటస్ తీసి పెడతారు. పెట్టిన వాళ్ళకి వాళ్ళు అడుగుతారు మళ్ళీ రిప్లై, ఎక్కడ అని అడిగితే మీరు అక్కడ అని అన్నారు. ఇలా స్టేటస్లు పెట్టడానికి ఆ రోజు వాళ్ళకి మొబైల్స్ లేవు, వాళ్ళకి వాట్సాప్లు లేవు, ఇలాంటివి చేయరు. వాళ్ళు ఉన్నా కానీ ఏం చేస్తారంటే వాళ్ళ టార్గెట్ అలా ఒకటే, త్వరగా మందిరం దగ్గరికి పోవాలి. త్వరగా మందిరం దగ్గరికి పోవాలంటే టైం పాస్కి ఏం చేస్తారు? దిక్కులు దివానాలు చెత్త చెదారాలు మాట్లాడుకోరు. వాళ్ళ జర్నీలో కూడా ఏం చేస్తారంటే వర్షిప్ సాంగ్స్ పాడతారు. ఆ వర్షిప్ సాంగ్స్ పెట్టిన పేరే యాత్ర కీర్తనలు. అది దాని బ్యాక్గ్రౌండ్. ఏంటి? యాత్ర కీర్తన అంటే వీళ్ళు యెరూషలేముకు పోతున్నప్పుడు ఈ యాత్రలో ఈ కీర్తన మరి చెదిరిపోయారు కదా రాజ్యాల వల్ల. అక్కడికి పోయినప్పుడల్లా, యాత్రకు పోయినప్పుడల్లా కీర్తనలు పాడుకుంటారు అనమాట. ఈ యాత్ర కీర్తన అయితే దీనికి ఆధ్యాత్మిక కొలమానం కూడా ఉంది. ఆ రోజు వాళ్ళు ఆ యాత్ర కంటే ఆ కానాను భూభాగానికి వెళ్ళిపోవడానికి ఆ యాత్రకి కీర్తనలు పాడతారు. ఇప్పుడు మనం కానాను వెళ్ళాల్సిన అవసరం లేదు, మనం ఇజ్రాయెల్ వెళ్ళాల్సిన అవసరం లేదు, మనం ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు, మనం ఎక్కడో కూర్చోవాల్సిన అవసరం లేదు, లేదా మనకు ప్రత్యేకమైన మందిర స్థలాలు లేవు. మరి ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం అంటే ఈ కానానికి కాదు, మరి ఏ కానానికి వెళ్తాం? పరమ కానానికి వెళ్తాం. ఇప్పుడు ఆ పరమ కానానికి కూడా మనకి యాత్ర ఉంది. ఎక్కడి నుంచి ఎక్కడికి యాత్ర? మనకి భీమవరం నుంచి ఆకివీడు నుంచి ఏం చెరువు ఇది? కొత్త చెరువు కాదు, ఇక్కడ కాదు. ఈ యాత్రలు కాదు. ఏ యాత్రలు అంటే ఒక రోజు నువ్వు శాశ్వతంగా ఈ భూమిని విడిచి, చెప్పండి, ఒక యాత్ర. అది పరలోకపు యాత్ర అయినా, లేదా పరదేశ యాత్ర అయినా అవ్వచ్చు, లేదా పాతాళపు యాత్ర అయినా అవ్వచ్చు. ఏదో ఒక రోజు నీకు మజిలీ ఉంది. ఆ మజిలీ ఉందన్న సంగతి నిన్ను మైమరిపించేసే కొన్ని సంగతులు భూమి మీద నిన్ను పట్టి పీడిస్తున్నందుకే మర్చిపోతుంది. ఏదో ఒక రోజు వెళ్ళిపోవాలి, ఖచ్చితంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలంటే ఖచ్చితంగా వెళ్ళిపోవాలి. ఆ వెళ్ళిపోతామన్నది మనం మర్చిపోయామంటే బేసిక్గా మర్చిపోయాం కనుక అంత ధైర్యంగా మీరు అక్కడ కూర్చున్నారు. మర్చిపోయాం కనుక చెప్పండి నేను ఇక్కడ నిలబడ్డా. అదే రేపు వెళ్ళిపోతామంటేనే ఉంటారు ఇక్కడ. రేపే మీరు వెళ్ళిపోతారు, రేపు చివరి మజిలీ అంటే ఈ నైట్ మీరు సభకు వస్తారా? ఇప్పటికే 3 మోసన్స్ అయిపోతాయి. మీకు ఉంటారా? మనకు ధైర్యం ఏమని ధైర్యం? చచ్చిపోతాం కానీ చెప్పండి, ఇప్పుడు అప్పుడే చచ్చిపోవని ఒక ధైర్యం. అదే ధైర్యం కూర్చున్నారు ఇక్కడ బరకల మీద, అలా కుర్చీల మీద, నేను ఇక్కడ. అంటే చనిపోతాం కానీ ఇప్పుడు అప్పుడే కాదనుకుంటున్నాం. ఎవడు చెప్పాడు ఇప్పుడు అప్పుడే కాదని? ఎప్పుడు జరుగుతుందో ఎలా వస్తుందో ఎవరికైనా తెలుసా? తెలియదు. అయితే మరి ఎందుకు మర్చిపోతాడంటే కావాలని మర్చిపోకపోయినా మానవుడికి ఒక బిజీ లైఫ్ అలవాటు అయిపోయింది. ఆ బిజీ స్కెడ్యూల్లో వాడు మర్చిపోతున్నాడు. ఏమున్నాయంటే వాడు మర్చిపోయే కొన్ని సంగతులు ఉన్నాయి. చూడండి, ముఖ్యంగా ఈ కీర్తనలో 4 ప్రధాన విషయాలు కనబడతాయి. నేను చదువుతాను, మీరు చూడండి. మానవుడికి భూమి మీద ప్రధానంగా 4 విషయాలు అవసరం, అత్యవసరం. ఆ 4 విషయాల ప్రధాన అంశాలు ఏంటంటే 2వ వచనంలో రెక్కల కష్టార్జితం, అంటే ఫైనాన్స్. ఏంటది? రెక్కల కష్టార్జితం. భూమి మీద ఒక మనుష్యుడు 60 ఏళ్ళైనా 70 ఏళ్ళైనా బ్రతకాలంటే ఏముండాలండి? డబ్బు ఉండాలి. బాగా వినాలి, ఏముండాలి? డబ్బు ఉండాలి. డబ్బుంటే సరిపోద్దా? ఒక మగాడికి డబ్బుంటే సరిపోద్దా జీవితం? చెప్పండి. భాగస్వామ్యం. అదే అక్కడ చెప్తున్నారు చూడండి. ఒకటి మనుష్యుడికి కావాల్సింది, ఒకటి డబ్బు ఉండాలి, 2 భార్య ఉండాలి. లోగిట చెప్పండి. భార్య అంటే ఫ్యామిలీ ఉండాలి. నేను అడుగుతున్నాను, డబ్బు ఉంది, ఫ్యామిలీ ఉంది. డబ్బు ఫ్యామిలీ ఉంటే సరిపోద్దా? పిల్లలు ఉండాలి. పిల్లలు లేకపోతే అబ్రహాం ఏమన్నాడు చెప్పండి?
దేవుడితో మోమాటం లేకుండా ఏమన్నాడంటే, ఎంతుంటే ఏమన్నా ప్రభువా చెప్పండి, బిడ్డలు లేరు కదా ప్రభువా అని. మీరు వెళ్ళి బిడ్డలు లేని ఇంటికి వెళ్ళి అడగండి, ఏమంటే మీకు ఇంకేమున్నాయండి ఆస్తులు, ఇంకా మీకు ఏం కావాలని అడిగితే వాళ్ళకి డబ్బు మీద ఉండదు. చెప్పండి, ఒక బిడ్డ పుడితే బాగుంది అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మనిషికి కావాల్సింది చెప్పండి, ఒకటి ఫైనాన్స్, ఫ్యామిలీ, చిల్డ్రన్స్. నాలుగోది ఏంటి చెప్తున్నా, హెల్త్. ఏంటది? అది ఎక్కడ ఉంది? 6వ వచనంలో చూడండి, నీ పిల్లల్ని చెప్పండి నువ్వు చూస్తావు. ఏంటంట? నీ పిల్లల్ని చూస్తావు. అంటే పిల్లల్ని చూడాలంటే ఏముండాలండి? బతికుండాలిగా. మనవరాలను చూడాలంటే అంటే హెల్త్ బాగుండాలి. అంటే ఈ కీర్తన ఏం కేంద్రీకరిస్తుందంటే, నీ యాత్ర నువ్వు ఎందుకు మర్చిపోయావంటే ఈ 4 విషయాలు చక్కబెట్టుకోవడంలోని నీ వయసు అయిపోతుంది. ఏ 4 విషయాలు చక్కబెట్టుకోవడం నీ వయసు అయిపోతుంది? సంపాదన, 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 సంపాదన. స్లోగన్స్, బయట స్లోగన్స్, సొసైటీలో సాంఘిక శాస్త్రంలో నుంచి కూడా స్లోగన్స్. ఏమని స్లోగన్స్ వచ్చాయంటే, రెక్క ఆడితే కానీ. చెప్పండి, స్లోగన్. ఇంకొక స్లోగన్ చెప్పండి, రెక్క ఆడితే కానీ డొక్కాడదు, స్లోగన్. ఇంకొక స్లోగన్ ఏంటి చెప్పిన, వెలుగుండగానే. చెప్పండి, దీపాలు చక్క పెట్టుకోండి. ఇంకొక స్లోగన్ చెప్పండి, కాస్త ఓపుకున్నప్పుడే 4 రాళ్ళు. చెప్పండి, ఈ రాళ్ళు పోగేసుకోవడంలోనే బతికేస్తాం. మానవుడు అన్నవాడు ఎందుకు పుట్టాడు, మానవుడు అన్నవాడు ఎందుకు తింటున్నాడు, మానవుడు అన్నవాడు తర్వాత మళ్ళీ ఏమైపోవాలి, మానవుడు అన్నవాడు మళ్ళీ ఈ మరణించిన తర్వాత ఏం జరుగుతుంది, ఇవన్నీ ఎందుకు వాడు ఫోకస్ చేయలేకపోతున్నాడు, ఎందుకు జూమ్ చేయలేకపోతున్నాడు, ఎందుకు మానవుడు బుర్రకెక్కట్లేదంటే వీటి టెన్షన్ అంతా దేని మీద ఉంది చెప్పండి? మనీ, 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 మనీ. డబ్బులు, కష్టార్జితం, దాయడం, దాపరికం, దీని మీద తిరుగుతున్నాడు తప్ప అసలు విషయాన్ని కాదు. నేను అడుగుతున్నాను, మానవ జీవితానికి డబ్బులు ఉంటే ఆనందంగా ఉంటామా? మిమ్మల్ని అడుగుతాను, చెప్పండి. డబ్బున్న వాళ్ళందరూ ఆనందంగా ఉన్నారా? డబ్బున్న వాళ్ళకి రాత్రులు నిద్ర రాదు. మీరు వెళ్ళి చూడండి కావాలి. వాళ్ళకి సెంట్రల్ ఏసీలో ఉన్న నిద్రలు రావు. మీరు కావాలని చూడండి. డబ్బులు ఉన్న వారికి రాత్రులు నిద్ర రావు, సెంట్రల్ ఏసీలో ఉన్న నిద్ర రావు. నిద్ర మాత్రం వేసుకుని నిద్ర రాదు. ఆ పిల్ల ఎవరో నిద్ర మాత్రం వేసుకుని ఎక్కువ వేసుకుంది. ఎవరన్నా అడగండి నన్ను. పేర్లు బాగా గుర్తుంటాయి. ఎవరన్నా అడగండి. ఇప్పుడు హాస్పిటల్ నుంచి బయటకు తీసుకొచ్చారు, ఎందుకు నిద్ర రావట్లేదు అని అడుగుతున్నాం. మనకు వాళ్ళు పెద్ద సెలబ్రిటీలు, కానీ వాళ్ళకి నిద్ర రాదు రాత్రి. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. నిద్రలో పడ్డక రాత్రులు వాళ్ళు ఏం చేస్తారు చెప్పిన, వాళ్ళకి డబ్బు ఉంది, వాళ్ళకి డబ్బు ఉంది కానీ వాళ్ళ గుండెల్లో ఒక మనశ్శాంతి లేదు, ఒక వెలితి, ఏదో ఇంకా కావాల్సింది. వాళ్ళకి నిద్ర లేదు, సమస్యలు సుడుకుండా వాళ్ళు చెప్పుకోలేమని అనుకుంటారే, ఇలాంటి ఇల్లు ఉంటే చాలు ఇంకా మామూలుగా బతకపోదు అనుకుంటారు, కానీ వాళ్ళ ఇంట్లో ఉండరు. రాత్రులు బార్ల్లో, క్లబ్బుల్లో, రోడ్ల మీద తిరుగుతుంటారు. నిన్న మొన్న ఒక వీడియో వచ్చింది. ఆ అమ్మాయి బాగా డబ్బు ఉన్న వాళ్ళ అమ్మాయి కొంచెం ఎంపీ గారు తాలేక, ఎవరు ఎంపీ ఏంటని నన్ను మళ్ళీ బ్రేక్లు అడగండి, న్యూస్ ఫాలో అవుతే మీకు అర్థమైంది. ఎంపీ గారు తాలూకా అమ్మాయి సుమారు 4 బీర్లు తాగింది. మా కొడుకు చెరువు 4 బీర్లు తాగింది. నాకు ఆడదు. 4 బీర్లు తాగేసి ఆ రోడ్డు మీద దూకేసి పోలీసులతో గొడవ. ఏ అమ్మాయి ఎందుకు తాగాను తర్వాత స్టేట్మెంట్ రికార్డ్ చేస్తే నాకు కొంచెం మనశ్శాంతి లేదు, పీస్ కోసం తాగేసాను. ఆడపిల్లలు తాగేస్తున్నారు, మగపిల్లలు తాగేస్తున్నారు. డబ్బున్న వాళ్ళే బాగా తాగి తందనాలు ఆడుతున్నారు. మనం అనుకుంటాం డబ్బులు మంచి ఇల్లు ఉంటే ఇంకెక్కడ పోం, బజ్జీలు వేసుకుని ఇంట్లో ఉండిపోదాం అనుకుంటాం మనం. కానీ వాళ్ళకి డబ్బులు ఉన్న ఇంట్లో ఉండట్లేదు. ఎందుకో తెలుసా? వాళ్ళకి డబ్బులో మనశ్శాంతి చెప్పండి లేదు. నేను అడుగుతున్నాను, నీ రెక్కల కష్టాన్ని అనుభవించాలి. నిశ్చయముగా నీవు నీ రెక్కల కష్టాన్ని అనుభవించాలి. డబ్బులున్న వారందరూ రెక్కల కష్టాన్ని అనుభవిస్తున్నారా? నహి. ఒక ఉదాహరణ చెప్తాను వినండి. ప్రపంచంలో ఎవడు చేయలేని పెళ్లి మన భారతదేశంలో చేశాడు. ఎవడు చేయడండి అలాంటి పెళ్లి? మన భారతదేశం చేసింది. అసలు భారతదేశం పేద దేశం అనడమే అమాయకత్వం. ప్రపంచంలో ఎవడంత గ్రాండ్ గా పెళ్లి చేసుకోడు. ఎన్ని వేల కోట్లు తెలుసా? సుమారు 5,000 కోట్లు. 5,000 కోట్లు పెళ్లికి. 5,000 కోట్లు. ఎక్కడేంటి 5,000 కోట్లు అంటే నువ్వే సో రీసెర్చ్ చేయించుకుని 2G 1G అంటాం కదా. జీబీ లేకపోతే బతుకులో, ఎందుకంటే నీకు ఆక్సిజన్ లేకపోయినా పర్లేదు కానీ మొబైల్ జీబీ లేకపోతే ఈ రాత్రికి చచ్చిపోతాను అదే కదా. ఆ మధ్యకాలంలో నెట్వర్క్ 2 మినిట్స్ ఆగిపోయింది. 2 నిమిషాలు ఆగిపోయింది. మీకు గుర్తుందా? నెట్వర్క్ 2 నిమిషాలు ఆగిపోతే అందరికి ఊపిరి ఆగిపోయినట్టు అయిపోయింది అందరికీ.
వాట్సాప్ ఓపెన్ అవ్వట్లేదు, గూగుల్ ఓపెన్ అవ్వట్లేదు, యూట్యూబ్ ఓపెన్ అవ్వట్లేదు, ఏది ఓపెన్ అవ్వట్లేదు. ఒక్కసారి 2 నిమిషాలు ఎవడ యాక్ట్ చేస్తాడు, మొత్తం ఆ యాక్ట్ చేస్తారు 2 నిమిషాలు స్టక్ అయిపోయేసరికి ఎంత కంగారు అయిపోయారో. ఇలాంటి డబ్బు పోగేసిన మోతుపరులు ఉన్నారు మన దేశంలో. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 రకరకాల కేటగిరీలు ఉన్నారు. ఆ మోతుబరి కొడుక్కి పెళ్లి చేశాడు 5,000 కోట్లు. 5,000 కోట్లు. ఆ అబ్బాయి పేరు అనంత్ అంబానీ అనుకుంటాను, ఆ పెద్ద మనిషి మోతుబరి పేరు ముఖేష్ అంబానీ. లైక్స్ జియో అన్నారు కదా, అదే వాళ్ళే. 5,000 కోట్లు. విచిత్రం చూడండి. ఆ పెళ్లికి ఎవరు వచ్చారు చెప్పినా, పెళ్లికి కూరగాయలు తెలుసు, పెళ్లికి ఎవరు చెప్పినా జాన్ సీనా వచ్చాడండి. జాన్ సీనా అంటే వాళ్ళకి అర్థమవుతుంది, WWE ఫైట్ చేస్తారు చూసారు ఏదికి మీద టక టక అని డొల్లు పోయిట్లండి. ఆ టక టకమ ఎలా పడిపోయి పిక్కల డైర్లు వేసుకుని దెబ్బలాడుకుంటారు కదా వాళ్ళే. అందులో జాన్ సీనా అని ఒక పేరు ఉన్నాడు ఉంటాడు. ఆ జాన్ సీనా ఇలా చేయి పైకెత్తి ఇలా అంటుంటాడండి. జాన్ సీనా అలా తెలుస్తుంది కూరగాయలు. జాన్ సీనా పెళ్లికి రావడం ఏంటంటే ఎంత వింతండి. WWE ఫైటరు ఇండియాలో పెళ్లికి వచ్చాడట. పెళ్లికి వచ్చాడు కదా, డబ్బు ఉంటే సామెత ఉంది చెప్పండి, కొండల మీద కోతులైన పెళ్లికి వస్తాయి. మొత్తం మీరు తీసుకొచ్చారు. జాన్ సీనా వచ్చారు, ఇంటర్నేషనల్ సింగర్. ఆవిడెవరో వచ్చింది, ఆవిడెవరో నాకు పేరు గుర్తులేదు. ఆవిడ వేసుకున్న డ్రెస్సే కొంచెం ల్యాక్స్ ఆఫ్ మనీ అండి. ఆవిడ తీసుకురానికి ఎన్ని కోట్లు కానీ ఇచ్చారు. ఆవిడ ఏం పాడదు, అస్కీ సాంగ్స్ పాడుతుంది. అస్కీ అంటే బూత్ పాటలు అనమాట. అస్కీ వాయిస్ తో బూత్ పాటలు పాడుతుంది. బూత్ పాటలు పాడినది కొన్ని కోట్లు ఇచ్చారు ఆవిడకి. అలాంటి ఇంటర్నేషనల్ సింగర్ని తీసుకొచ్చారు, జాన్ సీనాని తీసుకొచ్చారు. విషయం ఏంటి చెప్పిన, మన ఇండియాలో దమ్మున్న యాక్టర్లు ఉన్నారు. షారుఖ్ ఖాన్, ఆ ఖాన్, ఈ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, కాన్లు. ఈ కాన్లు అందరూ ఆ పెళ్లి కొడుక్కి బ్యాండ్ కొట్టారు. పెళ్లి కొడుక్కి బ్యాండ్ కాన్లు. బ్యాండ్ మీద ఎవరు చెప్పారు, షారుఖ్ ఖాన్, ఆ ఖాన్, ఈ ఖాన్, వీళ్ళు బ్యాండ్ కొట్టారు. సచిన్ టెండూల్కర్ వెళ్ళాడు, క్రికెటర్స్ వెళ్ళారు. మన ఇండియా మొన్న మధ్య ముఖ్యమంత్రి అయిన వెంటనే వీళ్ళు వెళ్ళారు, డిప్యూటీ సీఎం గారు వెళ్ళారు, అందరూ వెళ్ళారు, మొత్తం అందరూ వెళ్ళారు. అక్కడ ముఖ్యమంత్రులు, మంత్రులు, సెలబ్రిటీలు, క్రికెటర్స్ అందరూ, సింగర్స్ అందరూ వచ్చారు. విషయం చెప్పిన ముఖ్య అతిథులకి గిఫ్ట్ ఇచ్చారు. గిఫ్ట్ ఏంటంటే ఒక వాచ్ ఇచ్చారు. వాచ్ ఖరీదు 2 కోట్లు. ఏదో సొంత రోజు మన పెళ్లికి వెళ్ళిపోతే సెటిల్ అయిపోతుందండి ఆ వాచ్ కొనుక్కొని. మొత్తం చూడండి, ఒక వాచ్ 2 కోట్లు అంట. 2 కోట్లు వాచ్. సుమారు 2 కోట్లు పోగేసి కోట్ల రూపాయలు 5,000 కోట్లు పైనే పెళ్లి చేశారు. విషయం చెప్పిన ఎంత డబ్బు ఉంది, ఎంత కష్టార్జితం ఉంది. వాళ్ళు టాలెంట్స్ ఉపయోగించారు, నాలెడ్జ్ ఉపయోగించారు, వారి మార్కెటింగ్ అడ్డాన్ని పెంచారు, రకరకాల పనులు చేస్తారు. ఇన్ని చేసిన వీళ్ళు మీరు గమనించండి, ఇన్ని చేసిన వీళ్ళు ఎంత పోగేసిన వీళ్ళకి 5,000 కోట్ల రూపాయలతో పెళ్లి చేసిన ఈ కుర్రోడు పెళ్లికి కట్ చేస్తే విషయం ఏంటి తెలుసా, ఆ అబ్బాయి ఏసీలో 2 నిమిషాలు ఉంటే చచ్చిపోతాడు. ఆ పెళ్లి కొడుకు 2 నిమిషాలు ఏసీలో చచ్చిపోతాడు. ఇదే మరి ఇంత కష్టార్జితం మీద వాళ్ళు అనుభవించలేరు. ఆ అబ్బాయి వచ్చినట్టు ఏసీ కట్టాలి, ఆ అబ్బాయి వచ్చినట్టు ఎక్కడికక్కడే శీతల ప్రదేశాన్ని కొంచెం ఏడిగచ్చి ఆ అబ్బాయికి చాలా రోగాలు ఉన్నాయి. మరి డబ్బు ఉంది కదంటే, డబ్బు ఉండడం కాదు అసలు విషయం, డబ్బును అనుభవించడమే గొప్ప దీవెన. అది 100 ఉందా, 200 ఉందా, 1000 ఉందా, 2000 ఉందా, 10,000 ఉంది కాదు, నీకు ఎంత ఉన్నదన్నది ప్రాముఖ్యం కాదు. నువ్వు కష్టపడింది నువ్వు అనుభవించగలుగుతున్నావా? పెద్ద ప్రశ్న ఈరోజు సమాజంలో. చాలా మంది డబ్బులు సంపాదించే వాళ్ళు ఉన్నారు, సంపాదిస్తున్నారులే, సంపాదించింది మీరు అనుభవించగలుగుతున్నారా? కష్టం. లక్షలకి కోట్లకి పడగలుగుతున్న వాళ్ళు ఈరోజు గుప్పడి మెతుకులు తినడం కష్టం. వాళ్ళ వల్ల అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఎన్నో రోగాలు, ఎన్నో ఇబ్బందులు. మరి ఎందుకు సంపాదించారంటే, వాళ్ళు ఎందుకు సంపాదించారు వాళ్ళకేమీ లేదు. ఇది మాదంటారు, అది మాదంటారు, ఈ ఎకరం మాదంటారు, ఆ ఎకరం, ఇన్ని ఎకరాలు మీయేలే, ఈ ఎకరం వల్ల నీకు ఏమైనా ఉపయోగం ఉందా? కొంతమంది ఏం చేస్తారు చెప్పినా, ఇన్ని ఎకరాలు ఉంటే లంకంత కొంపలు కట్టుకుని వాళ్ళు చేసే పని చెప్పినా, ఆ ఎకరంలో పాక వేసుకుని ఆ పాక దగ్గర మళ్ళీ చుట్టూ చిన్న గోళ్ళ కట్టించుకుని, ఆ గోళ్ళ కట్టుకుని చుట్టూ అలా 1 ఎకరం నేలలో గోళ్ళు అలా కట్టించుకుని, లేదంటే రింగ్ వేయించుకుని అక్కడ ఒక పాక కట్టుకుని, మళ్ళీ ఆ పాక ఒకటి కట్టించుకుని, లేదంటే పాత పెంకు ఉంటుంది చూసారా, ఆ పెంకు వేసుకుని చుట్టూ బీరకాయ మొక్కలు, దొండకాయ మొక్కలు, టమాటకాయ మొక్కలు ఇవన్నీ వేసుకుని అక్కడ 4 ఆవులను, 4 గేదెలను లేదా ఏదో కొనుక్కుని 4 కోళ్ళు మేపుకుంటూ ఉంటున్నారు. ఇదేంటి సార్ అలాంటి ఇల్లు వదిలేసి భీమవరంలో ఎక్కడికి వచ్చి మీరు ఏంటి సార్ ఇలాంటి పనులు అంటే, వాళ్ళు ఏమంటారు చెప్పిన, అక్కడ కన్నా జీవితం ఇక్కడే బాగుంది. పాకలో ఉండడం ఏంటి సార్ అంటే, పాక అంటే నామోసుకుందని పాక అనకుండా దాన్ని ఏమన్నారంటే ఫామ్ హౌస్ అన్నారు. పాక హౌస్ ఏంటది? ఫామ్ హౌస్.
చూసారు, మీకు అర్థమవుతుందంటే ఇలాగ అయిపోయారంటే మీరు గమనించండి, మనుష్యుడికి డబ్బులో సమాధానం లేదు. మనం ఏమనుకుంటున్నాం అంటే 4 రాళ్ళు వెనుక్కుంటే బాగుండు అనుకుంటున్నాం. రాళ్ళే ఉంటాయి, చెప్పండి, నువ్వు ఉండవు. రాళ్ళే ఉంటాయి, అది 4 రాళ్ళైనా 8 రాళ్ళైనా ఆ రాళ్ళే ఉంటాయి. నీకు పెద్ద రాయి వేస్తారు, ఆ రాయి మీద నీ పుట్టిన తేదీ, చెప్పండి, చచ్చిన తేదీ రాస్తారు. ఆ రాయే ఉంటుంది లాస్ట్కి. రెక్కల కష్టాన్ని బాగా వినండి. రెక్కల కష్టాన్ని అనుభవించాలంటే నేను కష్టపడుతున్నాను, సంపాదిస్తున్నాను. ఎవడు అనుభవించగలడు? నిశ్చయముగా, కన్ఫామ్గా, పక్కా నీ రెక్కల కష్టాన్ని అనుభవించాలంటే ఈ కీర్తనగారుడు అంటున్నాడు, నీ యాత్రలో నువ్వు ముగించుకుని వెళ్ళిపోయే లోపు ఉన్న 4 రోజులైనా, అది 60 సంవత్సరాలైనా, ఉన్న కొన్ని సంవత్సరాలైనా నీ రెక్కల కష్టాన్ని నువ్వు అనుభవించాలి అంటే సూత్రం ఉంది. ఆ రెక్కల కష్టాన్ని అనుభవించాలి, నిశ్చయముగా పక్కాగా నువ్వు అనుభవించాలి అంటే యెహోవా యందలి భయభక్తులు కలిగి. ఏంటట? నువ్వు కష్టపడిన 100 నీకు కలిసి రావాలన్నా, ఆ 1000 రూపాయలైనా నీకు కలిసి రావాలన్నా, నీకు ఏదన్నా మేలు జరగాలన్నా, నీ రూపాయి నీకు ఉపయోగకరంగా మారాలి అంటే గమనించండి, యెహోవా యందలి భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిస్తేనే నిశ్చయముగా, చెప్పండి, నీ రెక్కల కష్టాన్ని అనుభవించి. ఇప్పుడు చెప్పండి, పక్కా మన కష్టార్జితాన్ని మనం అనుభవించాలి అంటే మనం ఎవరు భయభక్తులు కలిగి ఉండాలి? దేవుడు, ఆయన త్రోవలు, ఆయన యొక్క మార్గాలు, ఆ భయము భక్తి కలిగిన వారే నువ్వు ఫైనాన్షియల్గా బాగుంటావు. గుర్తుపెట్టుకో. ఆ వ్యాపారం చేసి, ఈ వ్యాపారం చేసి, సారా వ్యాపారం చేసి, దొంగ వ్యాపారం చేసి, ఆ నెత్తి మీద 10 లాగి, ఈ నెత్తి మీద 10 లాగి, అది పోగేసి ఇది పోగేసి నిలబడుతుంది అనుకుంటున్నావా? ఎగిరిపోతావు. మళ్ళీ చెప్తున్నాను, ఆడి దగ్గర అబద్ధం ఆడి, ఈడి దగ్గర అబద్ధం ఆడి, అక్కడ అబద్ధం ఆడి, ఈడి నెత్తి మీద 10 లాగితే నువ్వు రాసి పెట్టుకో, ఒకడు నువ్వు 10 రూపాయలు మోసం చేసావంటే నువ్వు 100 రూపాయలు ఎగిరిపోతావు. రాసి పెట్టుకో. ఒక నువ్వు 100 మోసగించావంటే నువ్వు 1000లో మోసపోతావు. గుర్తుపెట్టుకో. నువ్వు 1000లో మోసం చేసావంటే నువ్వు 10,000లో మోసపోతావు. నువ్వు 10,000లో మోసం చేసావంటే లక్షల్లో నష్టపోతావు. గుర్తుపెట్టుకో. ఎక్కడైనా చూడు, ఎవరినైనా చూడు, ఒక అడ్డగోలి ఎదుగుదల ఎదిగిన వాడు ఎవడో బాగుపడడు. బాగుపడిపోయినట్టే అనిపిస్తుంది, కానీ ఆ బాగుపడిపోయిననుకున్న ఆ మనీయే ఆడి కొంపటై కూర్చుంటుంది. అందుకే నువ్వు సంపాదించింది నీకు ఉపయోగపడాలంటే బైబిల్ చాలా అక్షర సత్యం చెబుతుంది, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవించాలి. నువ్వు ధన్యుడు అవ్వాలి, నీకు మేలు కలగాలి అంటే ఆయన త్రోవల యందు నడిస్తేనే నీకు మేలు కలుగుతుంది. ఓకే, ఆయన త్రోవల యందు నడుస్తాం, మేలుకరంగా జీవిస్తున్నాం, ఆయన ఎడల భయభక్తులు కలిగి బతుకుతున్నాం, కాస్త బాగా సంపాదించాం. రెండో ప్రాబ్లం ఏంటి చెప్పిన? డబ్బులుంటే సరిపోదు. ఈ మాట చాలా మందికి నచ్చకపోవచ్చు. డబ్బులుంటే సరిపోదు, వెనకాల మేడం గారితనంగా ఉండాలి. అక్కడ ఉంది చూడండి, ఎవరు మేడం గారు అంటే ఎవరు? కలెక్టర్ గారు అనుకుంటారు. ఎవరు చెప్పండి? నీ లోగిట, చెప్పండి, నీ బా. ఇప్పుడు నేను అడుగుతున్నాను, పురుషులైన వారికి, స్త్రీలైన వారికి, కుటుంబాలు నడిపిస్తున్న వాళ్ళందరూ అడుగుతున్నాను, డబ్బులుంటే సరిపోదు, వెనకాల సరైన భార్య లేకపోతే ఏమవుద్ది? ఇల్లు గొల్లవుద్ది. వీడు ఎలా తెస్తాడు, ఆవిడ అలా నాశనం చేస్తాడు. ఇంకెందుకు? ఇంకా వీడు సాయంత్రానికి 1000 రూపాయలు తెస్తాడు, ఈవిడ దోబరా ఖర్చులకి తెల్లారేసరికి 1000 రూపాయలు అయిపోతాయి. ఒక ఆవిడ సీరియస్గా అంటుంది, ఎదుగో అన్నది వాళ్ళ ఆయన్ని, చెప్పు అన్నాడు, నువ్వు నాకు వాషింగ్ మిషన్ కొనాలి అన్నాడు. మనకెందుకు వాషింగ్ మిషన్ అన్నాడు. నువ్వు కొంటావా కొనవా అని అడిగింది. మనకి వాషింగ్ మిషన్ ఎందుకే? నువ్వు ఇంటికాడ ఉంటే నైట్ చేసి తిరుగుతుంది, ఇంటికాడ ఉంటే లింగి కట్టి తిరుగుతుంది. మనం ఎంప్లాయీసా? మనకి ఎందుకు వాషింగ్ మిషన్? నాకు ఈ జిందకి కొంటా కొనవా అని అడిగింది. మనకి ఎందుకే వాషింగ్ మిషన్లు? మనం డ్రెస్సులు తీస్తావా, ఆఫీసుకి వెళ్తాం, మనకి ఎందుకు వాషింగ్? నువ్వు కొంటావా కొనవా అని అడిగింది. ఎందుకు కొనాలని అడిగితే వాళ్ళు కొనేసుకున్నారు. ఎవరో ఎదురింటోళ్ళు కొనేసుకున్నారని ఇప్పుడు ఇవి కొనేసుకోవాలి. అడుగుతాను, చెప్పండి, వస్తువు మనకు అవసరం అని కొనుక్కోవాలా, ఎవరినో కొనుక్కున్నారని బిల్డప్ కొనుక్కోవాలి? చెప్పండి. మళ్ళీ అడుగుతాను, చెప్పండి, ఒక వస్తువు మనకు అవసరం అని కొనుక్కోవాలా, ఎవరో కొనుక్కున్నారని బిల్డప్ కొనుక్కోవాలి? ఆ బిల్డప్లకు పోతే రెక్కల కష్టం ఏమవుతుంది చెప్పండి? మొక్కల అవుద్ది. అతను కష్టపడి సంపాదిస్తే అతని సంపాదన ఎంత, సీటీలు ఎంత కడుతున్నాడు, ఈఎంఐలు ఏమున్నాయి, ఆయన రాబడికి నీ యొక్క తగులుబడి ఎంత, మిగులేది ఎంత, ఇవన్నీ నువ్వు లెక్కలేసుకోకపోతే, ఇలాంటి కలిసి వచ్చి ఇల్లాలుగా నువ్వు లేకపోతే ఆ ఇల్లు ఏమవుద్ది?
ఒకప్పుడు పెద్దమ్మలకి 20 రూపాయలు ఇవ్వండి పప్పులోను ఉప్పులోను దాసేవారు. ఇప్పుడు మీసో ఆసో ఆసో ఏదో సోయేస్తున్నారు 20 రూపాయలు. ఒకప్పుడు చూడండి డబ్బు ఒక 20 రూపాయలు ఇస్తే అందులో దాచి రూపాయి దాచి 20 దాచి ఉప్పులోను బియ్యంలోను అందులో దాచి మొత్తం మీద రూపాయి దాచి. ఇప్పుడు దాపరికాయలు ఎక్కడ ఉన్నాయండి? దాచుకునే ఇల్లాలు లేరండి. ఇంకా దరిద్రం ఏంటి చెప్పిన, ఇల్లాలు కూడా అంటే గుర్తొచ్చింది. అసలు కూరలు ఉండే లేడీస్ ఏరండి ఇప్పుడు. చాలా మంది కూరలు వండుతాం రాదు తెలుసా. అదిగో కర్రీ పాయింట్లు పోతున్నారు. కర్రీ పాయింట్ వాడు రైస్ పెడతాను నువ్వు కర్రీవే అందంట. వీడు గొర్రెలోకి వెళ్ళిపోవడం కర్రీ తేయడానికి. కర్రీ అండి అని అడగడం. అడిగిందంటే ఇంక సాయంత్రం 5 గంటల బస్సు ఎక్కి వెళ్ళిపోద్ది ఇంటికి. కర్రీలు ఉండేవాళ్ళు పొరపాటున వండారు అనుకోండి. ఆ వండిన వాళ్ళు ఏం చూసి వండుతున్నారు చెప్పిన? యూట్యూబ్ చూసి వండుతున్నారు, గూగుల్ చూసి వండుతున్నారు. యూట్యూబ్లో చూసి వండుతున్నారు. వాళ్ళు ఎవరో చెప్తారు ఆ యూట్యూబ్లో ఆ ఆకు ఈ పప్పు ఇలా అంటారు. నువ్వు వాళ్ళు ఒక ఆకు వేయమంటే నువ్వు ఇంకో ఆకు వేసేసి అనుకో, వాళ్ళు ఏదో వేయమంటే నువ్వు వేసేస్తే ఇప్పుడు ఈ ప్రయోగాలన్నీ ఎవడి మీద చేస్తావు? ఎవడు చెప్పు, ఎవడి మీద ఈ ప్రయోగాలన్నీ? ఆయన మీద నువ్వు ప్రయోగాలు చేస్తే ఏమైపోతాడు? ఇప్పుడు ఈ ప్రయోగాలన్నీ తిని ఆడికి అలసరో గ్యాస్ట్రిక్ ఏదో వచ్చి ఆ హాస్పిటల్లో జాయిన్ చేస్తే నీ ప్రయోగాలకి ఆ రెక్కల కష్టం పెట్టుబడి ఎక్కడ పెడతారు చెప్పండి? హాస్పిటల్కి పెట్టుబడులు పెడతారు. అందుకే చెప్తున్నాడు బైబిల్ దేవుడు అంటున్నాడు చూడండి, ఒకటి నువ్వు ఆర్థికంగా బాగుండాలి. ఆ ఆర్థికంగా బాగుండవే కాదు, ఆర్థిక విషయాలు ఇంకా బాగుండాలంటే నీ వెనకాలన్న నీ భార్య నీకు కలిసి రావాలి. వెనకాలన్న భార్య ఎప్పుడు కలిసి వస్తుంది? కలిసిరా అంటే వస్తుందా? మొత్తంలే రేపొద్దున్న కలిసిరా అంటే అన్నాడు. పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులో కూర్చుంటూ వస్తుందా? కలిసిరా అని చెప్తే వస్తుంది. ఎలా వస్తుంది? అమ్మాయికి ఎలా అర్థం అవుతుంది? నువ్వు కలిసి రావాలి, నువ్వు నాకు కలిసి రావాలి, నువ్వు కలిసి రావాలంటే ఎలా కలిసి వస్తావు? తనకు అర్థమవుతుంది. దీనికి ఒక సూత్రం ఉంది బైబిల్లో. ఒకసారి అలా సామెతల గ్రంథం రండి, ఒకసారి మళ్ళీ వద్దాం ఇక్కడికి. సామెతల గ్రంథం 31వ అధ్యాయం. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 15 వచనం అనుకుంటా. ఒకసారి చూడండి. తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచును, తన పనికత్తెలను తమ కూడబెట్టిన ద్రవ్యమును పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించి. నేను కొన్ని పాయింట్స్ అవుతున్నవన్నీ చదవడం మీరు ఒకసారి చూడండి. 10వ వచనంలో గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఎందుకు అరుదు, ఎందుకు అమూల్యమైనది అంటే మొదటి క్వాలిఫికేషన్ తనకు ఉందట. తన పెనిమిటి ఆమె యందు నమ్మకం ఉంచుతాడు. ఎంత నమ్ముతాడంటే తన ఫైనాన్షియల్ విషయంలో తనకి లాభప్రాప్తి కలగని, తన ఆర్థిక విషయాలకి ఏం చేయదట, నష్టం కలగజేదట. తనకు ఒక డబ్బు ఇచ్చావంటే ఆ డబ్బు విషయంలో చాలా నమ్మకంగా ఉంటుందండి. గుణవతకున్న మొట్టమొదటి క్వాలిటీస్లో క్వాలిటీ చెప్తున్నారు చూడండి. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మకం ఉంచుతాడు. అతను లాభప్రాప్తికి వెలితి కలగనివ్వదు. వెలితంటే తన భర్త యొక్క ఆర్థిక విషయాలకి నష్టాలు తేదు. కాపురాలు చేస్తున్న తల్లులని మీ అందరికీ చెప్తున్నాను, మీ భర్తకి ఆర్థిక నష్టాలు చేయకూడదు. చాలా మంది తింగర తల్లులు ఉంటారండి. వీళ్ళని ఏమన్నా అర్థం అవుతుంది, చెబితే బుర్రలకు ఎక్కదు. కానీ చాలా మంది తింగర తల్లులు చేసే పనులు చెప్తున్నా, ఈ భర్త కష్టపడిన పెట్టుబడులు వాళ్ళ అమ్మగారింటికి పంపిస్తారు. ఇది చాలా తప్పది. ఇది ఇలా కష్టపడి తెస్తుంటే నువ్వు మీ అమ్మింటికి మీ నాన్నకి పంపిస్తుంటే వీడి కీళ్ళు మూలుగులు అరిగిపోవాలి తప్ప వీడి జీవితంలో కుటుంబం బాగుపడతాడా? అదే తప్పు. అవసరమైతే నీ కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి? ఎందుకంటే నీకు పెళ్ళి అయిపోయింది, నువ్వు ఇంకా కూతుర్లాగా యాక్టింగ్ చేయక, ఇంకా నీకు పెళ్ళి అయిపోయింది. ఇప్పుడు ఇంటి వాళ్ళవి, ఒక పురుషుడికి భార్యవి, ఇప్పుడు నీ కట్టు పిల్లలు. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఈ కుటుంబాన్ని ఈ గొడుగులో నువ్వు ఎలా చక్కబెట్టుకోవాలి చూడు. ఈ గొడుగులో పట్టుకెళ్ళి మీ అమ్మాల గొడుగులో పెట్టకూడదు, గుర్తుపెట్టు. లాభప్రాప్తికి వెళితే ఎలా వస్తే మీరేదో పేకాట్లాడతారని చెప్పట్లేదు బైబిల్. మీరేదో బలహీనతలు కలిగి ఉంటారని చెప్పట్లేదు బైబిల్. లాభప్రాప్తి ఎలా కలుగుతుంది? మీరు పోయే సోకులు సరదాలు, మీరు పోయే వ్యర్థమైన ఖర్చులు, మరొకటి ఈ పుట్టింటికి పంపించే వ్యవహారాలు ఉంటాయి చూసారా, జాగ్రత్త. అవసరం ఉన్నప్పుడు నువ్వు సహాయం చెయ్యి, కానీ భర్తకు తెలియకుండా నీ అతని కష్టాన్ని దొంగిలిస్తున్నావంటే ఎంత అపనమ్మకం పని చేస్తున్నావు చెప్పు. సందర్భం వచ్చిన మాట అంటున్నాను, ఏమనుకోకండి. అనుకున్న పర్లేదు, మారండి.
కష్టపడతాడండి వీడు. కష్టపడినోడికి బట్టలు 4 జతలు ఉంటాయండి. ఎప్పుడన్నా బీరో ఓపెన్ చేయండి, 4 అరలు ఉంటాయి. ఆ 3 అరల నుండి ఎవరి బట్టలు ఉంటాయి చెప్పండి. పై టాప్ నుంచి 3 అర వరకు అన్ని ఆవిడ చీరలు ఆవిడకి సంబంధించిన ఉంటాయండి. ఈ కష్టపడుకు ఆ మూలన ఒక అర ఉంటుంది చివరిన, ఆడికి ఆ కింద ఉంటాయి 4 జతలు. వాళ్ళు లింగి 4 అది. కష్టపడేవాడికి 4 జతలే నడుతున్నాను నేను. పోనీ ఇలా ఏమైనా కట్టుకుంటారా? మళ్ళీ ఇలా స్పెషల్ శారీ కట్టుకోవాలట్టు పెళ్ళైనా జరగాలి, పండగ అయినా రావాలి. మరి ఎప్పుడో పెళ్ళికి పండగ కట్టుకునేదానికి ఇప్పుడు ఎందుకు 100 చీరలు కొనేసామంటే కొనేస్తుందంటే ఇలాగే నడుతున్న ఆర్థిక నష్టాలు ఎలాగ ఆకాశం నుంచి ఏమొచ్చి పడిపోవండి. మన పనికిరాని ఖర్చులే అని చెప్పండి, వేస్ట్ ఖర్చులే మీ ఫ్యామిలీకి ఆర్థిక ఇబ్బంది తీసుకొస్తాయి. ఇది ఇప్పుడు కొనొచ్చా కొనకూడదు, ఇది అవసరం ఉందా లేదా, ఈ తూకం వేసుకోవాలి. ఎవరు వేయాలి? అతను కష్టపడుతున్నాడు, వాటిని జాగ్రత్త చేయాల్సిన బాధ్యత ఎవరు చెప్పండి? భార్యకు ఉండాలి. ఈ లక్షణాలు ఎవరికి ఉంటాయట? గుణవతికి ఉంటాయంట. ఎవరికి ఉంటాయి? గుణవతికి. అందుకే ఆ లాభప్రాప్తికి వెలిది కలగనిదట. ఇంకా చదవండి, కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి ఆమె దగ్గర. ఆమె తాను బ్రతుకు దినములన్నీ మేలు మేలే చేస్తుందని కళ్ళలో కూడా కీడు చేయదట. గొర్రెబెచ్చి తీసుకుని అవిసనాన్ని ఎదుగును, తన చేతులారా వాడితో పని చేయను. 15వ వచనంలో ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచును, తన పనికత్తెలకు బెత్తము ఏర్పరచును. చీకటితో లేచిపోయి ఏం చేస్తుందట? పనికత్తెలకు బెత్తం ఏర్పరుస్తుందట, ఇంటి వారికి వంట చేస్తుందట, చీకటితోనే లేస్తుందట, ఇంట్లో ఉన్న అన్ని పనులు చక్క పెడుతుందట. మీరు గమనించండి, ఎర్లీ మార్నింగ్ లేచి ఇంట్లో ఉన్న పనులు చక్కచకా చేస్తుంది, చక్క కష్టపడుతుంటదట, ఎన్నో విషయాలు చక్క పెడుతుందట. పనికత్తులు అంటే ఆమె ఇంట్లో చాలా మంది పనిచేసే పనులు ఉన్నారట, పని మనుషులు ఉన్నారట. ఎంతమంది పని మనుషులు ఉన్నా తన ఇంట్లో వాళ్ళకి వంట ఎవరు చేస్తారు చెప్పండి? ఆవిడ చేస్తాడు. ఆవిడ ఎందుకు చేస్తుంది? సగం రోగాలు ఎటు వల్ల వస్తాయి చెప్పండి? సగం రోగాలు ఇప్పుడు దేని వల్ల వస్తాయి చెప్పండి? తినే తిండి సరిగ్గా లేకపోతే సగం రోగాలు మనం తినే తిండికే వస్తున్నాయి. మనం తినే తిండికే. నువ్వు రోడ్డు మీద పానీపూరి, పాసుకొని బజ్జీలు, చెత్త చెదారం ఆయిల్ ఫుడ్లు అన్నీ తింటే నీకు వచ్చే బంపర్ ఆఫర్ లేడు చెప్పండి? దరిద్రపు రోగాలన్నీ వస్తాయి. బయటికి వెళ్ళి చూడండి, ఒక్క నాణ్యమైన ఫుడ్ దొరుకుతుందో? ఫాస్ట్ ఫుడ్లు తింటున్నారు ఈ మధ్యకాలంలో. మన విలేజ్ కల్చర్లో కుర్రోళ్ళకి బాగా అలవాటు అయ్యి ఈ నూడిల్స్ అని, చెత్త చెదారం, ఈ ఫాస్ట్ ఫుడ్లో ఈ ఫ్రైడ్ రైస్లు ఉన్నాయి. అసలు తినకూడదండి. ఎందుకు చెప్తున్నా? రైస్ని ఏపేయమంటే విషంతో సమానం. గుర్తుపెట్టుకో, రైస్ ఏపకూడదు. దాన్ని ఏపడం మళ్ళీ దానికి ఆ సాల్ట్, ఆ టేస్ట్ పౌడర్లు ఇవన్నీ వేసి అవి గరం ఆడిస్తే నడుస్తాను. సగానికి సగం క్యాన్సర్లు ఇప్పుడు తిండి వల్ల వస్తుంది. ఒకప్పుడు 30 ఏళ్ళు, నాకు తెలిసిన ఒక డాక్టర్ గారు ఉన్నారు హైదరాబాద్లో. సరిగ్గా ఒక 30 ఏళ్ళ క్రితం, లేదు 30 వరకు వద్దండి, ఒక 15-20 సంవత్సరాలు వెనక్కి వెళితే మనకి ఎక్కడో రేరుగా ఉండేట క్యాన్సర్ హాస్పిటల్, అక్కడొకటి. కానీ ఇప్పుడట బాగా వినండి, 30-40 ప్రధానమైన క్యాన్సర్ హాస్పిటల్ మన తెలుగు రాష్ట్రాల్లో వచ్చాయి, పెరిగిపోయిన రావు. తన గుణవతికి తెలుసట. ఏమని తెలుసా? నా కుటుంబం ఆరోగ్యం, చెప్పండి, నా బిడ్డల ఆరోగ్యం, నా భర్త ఆరోగ్యం నా చేతుల్లో పెట్టుకోవాలనుకుందంటే బాధ్యతగా ఉంటుంది. పనోళ్ళతో వండిస్తారంత బాధ్యతగా వండుతారా? 4 ఇళ్ల కాడ పని చేసిన వాళ్ళు సరిగ్గా వండుతారు. అందుకే ఆమెకున్న మెచ్యూరిటీ చూడండి. నా భర్తకు ఆరోగ్యం లేకపోతే సంపాదన నిలబడదు, సంపాదన నిలబడకపోతే ఆరోగ్య పరిస్థితులు బాగోవు, చివరికి ఆర్థిక నష్టాలు తిరిగి కొట్టి ఇదిగో మేము ఇలా నష్టపోతామని తనకు అర్థమైందో ఏంటో తెలియదు. కానీ ఆమె చూడండి, తన ఇంటి వారికి తానే భోజనం సిద్ధపరుస్తుంది. తన ఇంటి వారికి తానంటే తన ఆరోగ్యం తన చేతుల్లో పెట్టుకుంటుంది, తన ఇంటి వారి ఆరోగ్యం తన చేతుల్లో పెట్టుకుంటుంది. ఈ 17వ వచనంలో ఆమె నడికట్టి చేత నడుము బలపరుచుకుని చేతులతో బలంగా పనిచేయను, తన వ్యాపారం అనుభవం చేత తెలుసుకుని ఏంటంట బలమైన పనులు చేస్తుందట. బలమైన పనులు. గుణవతికి ఉండే మరో క్వాలిటీ ఏంటి చెప్పిన? ఫైనాన్స్ లో నమ్మకంగా ఉంటుంది. నెక్స్ట్ ఫ్యామిలీకి ఫుడ్ ఆమె ఆ డిష్ అంతా ఆవిడ రెడీ చేస్తుంది. మరో మాట చెప్పండి, చాలా పెద్ద పనులు చేస్తారు, బలమైన పనులు చేస్తారు. బలమైన పనులు చేసి ఆడవాళ్ళు ఎలా ఉంటారు చెప్పండి? చెప్పాలి ఎలా ఉంటారు? బలమైన పనులు చేసి ఆడవాళ్ళు ఎలా ఉంటారు చెప్పండి? బలంగా ఉంటారు. ఈరోజు మీరు చూసారా, పెళ్లి ఫోటోల్లో స్లిమ్గా వస్తున్నారు. తర్వాత అడగండి, పెళ్లి ఫోటోల్లో స్లిమ్గా వస్తున్నారు, కానీ 2 సంవత్సరాలు చూడండి గాలి బుడగల్లాగా అయిపోతున్నారు. చెప్పినా ఒకప్పుడు మన పెద్దమ్మలు చూడండి, ఇప్పటికి మన పెద్దమ్మల అత్తలు చూడండి ఎలా ఉంటారు? రెవట్లలా ఉంటారు. వాళ్ళు చూసారా?
ఎందుకంటే వాళ్ళకి తిండికి తగ్గ పనులు చేసేవారు, పనులకు తగ్గ తిండి చేసేవారు. తిండికి తగ్గ పని, పనికి తగ్గ తిండి. అందుకే చూడండి, నడుస్తూ బంతుల్లో కనేసారు పిల్లలు. నాకు వాళ్ళ ఫ్రీ డెలివరీలు జరిగిపోయి ఇప్పుడు లేవు. ఎందుకు లేవో చెప్పినా, పనులు చేయట్లేదు. అందుకే ఈ మధ్య కాలంలో మనకు లేదు కానీ విలేజ్ కల్చర్ మన వాళ్ళు కష్టపడతారు, కానీ సిటీ కల్చర్లో ఈ అప్డేట్ వాళ్ళు కష్టపడరు. వీళ్ళకి బట్టలు ఉతుకోదు, గొడవ ఉండదు, వాషింగ్ మిషన్ ఉంటుంది, ఏ పని ఉండదు, అన్ని మిషన్ మీద బతుకుతారు. కానీ అందుకే చూడండి వీళ్ళకి అన్ని కనకూడదు. కానీ సైడ్ బై సైడ్ కొవ్వు శాతం పెరిగిపోయిన తర్వాత రోగాలు నిలమైపోతున్నప్పుడు డాక్టర్ గారు చెప్పారమ్మా, నువ్వు కానీ సన్నంగా అవ్వలేదంటే నేను త్వరగా జాయిన్ చేస్తారని చెప్పారు. అందుకే ఇప్పుడు ఏం చేశారంటే, ఇప్పుడు ఏం చేయాలమ్మా అని అడిగితే అప్పుడు డాక్టర్ గారు చెప్పారు, కొంచెం మీరు స్లిమ్ అవ్వండి అంటే సిటీల్లో వచ్చినట్టు చెప్పిన కలర్స్ అని ఏ ఉంటాయండి పేర్లు వీళ్ళందరికీ తగ్గించడానికి, కలర్స్ అని అవన్నీ నీవు జాయిన్ అవుతే ఎంతండి సన్నంగా చేయడానికి ఎంత ఇస్తారండి అంటే, ఆ కోర్స్ ఉంటుందండి 1 lakh నుంచి 2 lakhs, 2 లక్షలు ఇస్తున్నట్ట సన్నంగా చేస్తారంట. మీకు విషయం చెప్పిన అక్కడికి వెళ్ళాక ఏం పనులు చేపిస్తారండి, ఏం పనులు చేస్తారనుకున్నాం, ఇగో చేతులు ఇలా ఎత్తండి అంటారు, చేతులు ఇలా తిప్పాలన్న ఇలా తిప్పాలి చేతులు. ఇది ఇంటికడ తిప్పితే సన్నంగా అయిపోతుంది. ఎప్పుడు ఈ ఇంటికడ ఎలా తిప్పేది కార్యక్రమం ఏంటి చెప్పిన, బట్టలతో కూడా గుర్తుగా. ఈ బట్టలకి ఇచ్చే కార్యక్రమానికి ఆడ ఎంత తీసుకుంటాడండి అక్కడ 2 లక్షలు. తర్వాత ఏం చేస్తాడు, ఇదిగో చేతులు ఇలా పైకెత్తండి, ఇలా దించండి అంటాడు. ఆ చేతులు పైకెత్తి ఉతికింది ఆరేయడమే. ఇలా కూర్చుని లేకండి, మెట్లు ఎక్కడమో, వంగడమో, నీళ్ళు తీయడమో, ఈ బలమైన పనులు చేస్తే మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంటుంది. గుణమతుకుంటే గొప్ప క్వాలిటీ చెప్పిన చాలా హెల్తీగా ఉంటుందంట, ఆరోగ్యం ఉంటుంది. నేను అడుగుతున్నాను, ఈ మాటలు ఏమనుకోకండి. భార్య చీటికి మాటికి సిక్కైతే, చీటికి మాటికి తనకి నీరసం వస్తే భర్త సంపాదన నిలబడతాదా? భార్యగా నువ్వు చీటికి మాటికి నీరసంగా ఉంటే నిన్ను పలుమార్లు హాస్పిటల్కి తీసుకెళ్తే తన సంపాదనకి మిగులుంటాదా? నీ ఆరోగ్యం నువ్వే కాపాడుకోకపోతే తనకి ఏం కలిసి వస్తుంది? అందుకే ఒకప్పుడు పెద్దమ్మలో పెళ్లి చేసినప్పుడు ఏం చేసేవారంటే, అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసేవారు. ఎందుకు? ఈ 7 కలిపి 14 లక్షలు ఇస్తారని కాదు. ఎందుకు చూసేవారంటే, వీళ్ళకి సైడ్ బై సైడ్ ఏమన్నా, వీళ్ళకి ఏమన్నా కొంచెం రోగాలు ఉన్నాయా, ఇబ్బందులు ఉన్నాయా, వారసత్వంగా ఏమైనా గయ్యాలి కంపలా, అన్నీ చూసేవారు. చూసి పెళ్లి చేసుకునేవారు, కొంచెం బిడ్డకి కలిసి వస్తుంది. అందుకే ఇప్పుడు మళ్ళీ కొంతమందికి మెరుగు వచ్చింది. ఈ మధ్యకాలంలో మెడికల్ టెస్టులు కూడా చేయించుకుని పెళ్లి చేసుకుంటారు. ఎందుకు? రావడమే భర్త రోగంతోనో, రావడమే భార్య రోగంతో వస్తే వీళ్ళ కాపురం సవ్యంగా సాగుద్దా? అందుకే టెస్టులు చేయించుకుంటున్నారు. కానీ ఏదేమైనా గుర్తుపెట్టుకోండి, గుణవతుకుండే గొప్ప క్వాలిటీ ఏంటో తెలుసా? ఆమె చాలా హెల్తీగా ఉంటుంది, అన్నీ చక్కబెడుతుంది, ఇంటి వారికి కావాల్సిన భోజనం సిద్ధపడుతుంది, పనులకు సిద్ధపడుతుంది. విస్తరమైన ఏంటో చెప్పినా ఆ 16 వచనంలో, తాను కూడబెట్టిన ద్రవ్యం పెట్టి ద్రాక్ష తోట నాటేది. ఏంటంట? కూడబెట్టిన ద్రాక్ష నాటుతాను. పొలాలు కొనేద్దంట ఆవిడ. మీరు పొలాలు కొనొద్దు కానీ చెప్పండి, రివర్స్, పొలాలు కొనొద్దని పొలాలు అమ్మే కంటే ఉంటే చాలు. పొలాలు కొంటదంటే ఆవిడ. చూడండి, పొలాలు ఆవిడ దాసిందో, మరి ఎప్పుడు దాసిందో, మరి ఎప్పుడు ఇచ్చిన డబ్బులు దాసిందో కానీ దాసి సర్ప్రైజ్ గా గిఫ్ట్ అని చెప్పిన 1 ఎకరం పొలం కొన్నది, మరి 2 ఎకరాలు కొన్నది, పొలాలు కొన్నది. ఎవరు కొంటారు చెప్పనా? ఆడవాళ్ళు కొంటారు. ఎవరు కొంటారు చెప్పనా? గుణవంతులు కొంటారు. ఎవరు కొంటారు? గుణవంతులు కొంటారు. నేను ముగిస్తున్నాను ఈ సందర్భాన్ని. ఇన్ని పనులు చేస్తుంది, ఇన్ని చక్క పెడుతుంది, ఇన్ని పనులు చేసి ఒక స్త్రీ ఇంట్లో ఉంటే మగోడు ఏం చేస్తాడు చెప్పండి? ఇలా చక్కబెట్టే ఆ స్త్రీ మన వెనకాల ఉంటే మగోడు ఏం చేస్తాడు? ఇంకా ఆమె ఏం చేస్తుంది? 21 వచనంలో, తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు. ఆమె ఇంటి వారు రక్తవర్ణపు వస్త్రాలు ధరించిన వారు, ఆమె పరుపులు సిద్ధపరచుకోండు, ఆమె బట్టలు సన్నపు నార రక్తపు వస్త్రములు. ఏంటట? ఇన్ని పనులు చేస్తుందంటే, ఇన్ని పనులు చేసిన ఆవిడ ఏం చేస్తుందట? మంచి డ్రెస్సులు వేసుకుని తిరుగుతాడు. ఈ ఊళ్ళో నేర్చుకోవాల్సిన చెప్పిన, ఇల్లు నీట్గా ఉంటుంది చెప్పండి, ఆవిడ నీట్గా ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర డ్రెస్ తీయని చెప్పండి, మనం నీట్గా ఉంటే చెప్పండి ఇల్లు నీట్గా ఉండదు, ఇల్లు నీట్గా ఉంటే చెప్పండి. లేరా ఈ జబ్బులు లేవని కొంతమందికి? ఒంటి శుభ్రం ఉంటే ఇంటి శుభ్రం ఉండదు, ఇంటి శుభ్రం ఉంటే ఒంటి శుభ్రం ఉండదు. కానీ గుణమతుకుండే వాడు చెప్పిన ఒంటి శుభ్రం ఉంటుంది, ఇంటి శుభ్రం ఉంటుంది, మంచి డ్రెస్ కోడ్ మెయింటైన్ చేస్తుంది.
తన ఇల్లంతా ఆరోగ్యంగా చూసుకుంటుంది, తన బిడ్డలకు ఆరోగ్యం చూసుకుంటుంది, తన భర్తకి ఇన్ని చూసుకుంటుందే. ఇల్లు శుభ్రం ఉంచుతుంది, వాకులు శుభ్రం ఉంచుతుంది, ద్రవ్యాన్ని దాస్తుంది, చీకటితోనే లేస్తుంది, ఆరోగ్య పరిస్థితులు కాపాడుతుంది, ధనం మీద నమ్మకం ఉంటుంది. ఇన్ని విషయాలు చివరికి ఏసీ దుప్పట్ల దగ్గర నుంచి అన్ని చాలా నీట్గా మెయింటైన్ చేస్తుందట. పడకల వరకు అన్ని శుభ్రంగా మెయింటైన్ చేస్తుందట. ఇంత మెయింటైన్ చేస్తే స్త్రీ ఒక భర్తకుంటే ఈ కాలంలో భర్తలు ఏం చేస్తారు చెప్పనా? ఈడు మొత్తానికి ఏం పని చేయకుండా ఈడు ఒక లింగి కట్టుకుని తెల్ల సొక్క వేసుకుని బుల్లెట్ మీద తిరుగుతాడానికి పనే ఉండదు. కొంతమంది మగవాళ్ళు, సిగ్గులేని మగవాళ్ళు ఎవరైనా ఉంటే, సిగ్గులేని వాళ్ళందరికీ చెప్తున్నాను, సిగ్గున్న మగవాళ్ళు అయితే కష్టపడే వాళ్ళకి మీకు మహిమ కలుగుతుంది. సిగ్గులేని వాళ్ళకి చెప్తున్నాను, సిగ్గులేని వాళ్ళు కొంతమంది ఉంటారు చూడండి. ఈ సిగ్గులేని మగవాళ్ళు అని చెప్తున్నా, కేవలం ఆడవాళ్ళ కష్టాల మీద బతికేసే వాళ్ళు లేరండి. ఈవిని కొవైట్ పంపేస్తాడట, ఈడు మొత్తం ఈ చెరువుల చుట్టూ లింగి కట్టుకుని తిరుగుతాడు. సిగ్గుందని అడుగుతున్నాను, ఆడవాళ్ళ కష్టం మీద బతకడానికి సిగ్గుండాలండి మగవాళ్ళకి. నేను అడుగుతున్నాను చాలా మందికి, వాళ్ళ కష్టాలు ఆవిడ కష్టపడితే ఏ పని చేయడట, ఈడు బండి వేసుకుని అలా తిరుగుతుంటాడట. అడుగుతాను, చచ్చిపోయేది లేక దూకేసి. ఆడవాళ్ళు కష్టపడితే నువ్వు నడుతున్నావు, పని పడలేదా? ఆవిడ కష్టం మీద బతకడం సిగ్గులేదు? చాలా మందిని అడుగుతున్నాను, భార్యల్ని పనిలోకి పంపాడు, భార్యల్ని కువైట్లు పంపాడు, మరి నువ్వేం చేస్తావరా? ఈడేం చేయడు, ఇంకా ఆవిడ పంపే డబ్బులు తెస్తే అందులో తగులు మిగులు 4 తాగేసి వీడికి మళ్ళీ గాలి ఫ్రెండ్స్ ఉంటారు చూసారా, ఈ గాలి ఫ్రెండ్స్ చేసి నాకు తిరుగుతారు. మరి వీడికి ఏం పని లేదు, ఆవిడ ఉద్యోగం చేస్తుంది, వీడు రాజులా తిరుగుతుంటాడు. పనికి మాల్లో ఉన్నారు, అలాంటి వాళ్ళు లేరు, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఇదిగో చూడండి, పురుషులు భార్యల కష్టం మీద బతికేసి ఉన్నారు. కొంతమంది ఉంటారండి పురుషులు, ఇలా మీ నాన్న లక్ష అడిగితే అన్నాడు, మీ నాన్న లక్ష 10,000 పనులు తీసుకురండి. నువ్వు పంపించేసి వెంటనే 1,00,000 అడిగి తెచ్చేయమంటే వెంటనే 1,00,000 అడిగి తెచ్చేయడానికి మీ మామ ఏమైనా బిల్గేట్స్ అనుకుంటున్నావా, లేని సమయం అనుకుంటున్నావా? ఒకవేళ అడిగిన వెంటనే 1,00,000 ఇచ్చేసే మామ అయితే ఇలాంటి గాలుడికి ఎందుకు చేస్తాడు పిల్లల్ని? 1,00,000 10,000 అంటే ఎలా తెచ్చేస్తుంది? ఆ అమ్మాయి కూడా నీకన్నా దిగు తరగతిలో ఉన్నదిగా, ఆమె ఎలా తేగలదు అని నేను అడుగుతున్నాను. మనకు బైక్ కొండబెట్టాడు, నాకు సెలసి రాకుంటుందండి. ఆళ్ళ మనకు బైక్ కొనడం ఏంటి, ఆళ్ళ మనకు వస్తువులు పెట్టడం ఏంటి, ఆళ్ళ పెట్టడం ఏంటండి? మీ పిల్లల పంపు బంగారు బొమ్మలో చూసుకుంటాను చెప్పాలి. అలా చెప్పే మొగలు ఉన్నారు. ఇప్పుడు 1,00,000 తక్కువేండి, నాకు వద్దు ఈ సమ్మానం అన్నాడు. సిగ్గుండాలి నేను అడుగుతున్నాను, సిగ్గుండాలి. మనకు డబ్బులు పెట్టడం ఏంటి, వాళ్ళు మనకు ఆఫర్లు ఇవ్వడం ఏంటి, మా మామ నాకు బండి కొనడం ఏంటి, మా అత్తగారు నాకు పెట్టే అసలు వద్దు. నేను పోషిస్తాను, నీ కూతురికి ఇప్పుడు మెతుకులు ఎట్టగలను, చక్కటి బట్టలు కొనగలను, బంతులా చూసుకులను, మిమ్మల్ని మరిచిపోయేంత బాగా చూసుకుంటాడు పంపించండి అనే మొగోళ్ళు ఉన్నారు ఈరోజు. అడుగుతున్నాను, నేను గమనిస్తున్న విషయాలు చెప్తాను చూడండి. ఇంత చక్కబెట్టే విషయాలు ఉంటే ఈరోజు మొగోళ్ళు పనిచేయడం మానేస్తున్నారు. కానీ ఇలాంటి స్త్రీ వెనకాల ఉంది కనుక భర్త ఎక్కడ కూర్చున్నాడు చూడండి, 23వ వచనంలో, ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుడును, గవిని యొద్ద పేరుగును వాడే. ఆ మాట ఎలా ఉందో చూడండి. ఇలాంటి స్త్రీ వెనకాలంటే ఆయన ఎంత ఎత్తుకెదిగాడు చూడండి. గవిని యొద్ద, దేశపు పెద్దలలోనే పేరుగొనిన వాడు అంటే ఆ ఊరికే ఒక పెద్ద మనిషి అయిపోయాడట, దేశానికి ఒక పెద్ద మనిషి అయిపోయాడట. పెద్దల సభలో కూర్చున్నాడట. పెద్దల సభను ఏమంటారు చెప్పనా? మన భాషలో పార్లమెంట్ అంట. ఎక్కడున్నాడట? పార్లమెంట్లు అంటే దేశానికి సంబంధించిన చట్టాలు, దేశ చట్ట సభలు అంటే చట్టాలు చేసే చట్ట సభల్లో పెద్దల సభలో కూర్చున్నాడు. దేశానికి ఎదిగేంత ఎత్తుకి ఆ పెద్ద మనిషికి ఎలా ఎదిగాడంటే, ప్రతి మగాడి విజయం వెనకాల ఎవరంటారు చెప్పండి? మళ్ళీ అడుగుతాను చెప్పండి, ప్రతి మగాడి విజయం వెనకాల ఎవరంటారు చెప్పండి? ఇంకో మాట చెప్పండి, ప్రతి మగాడి విజయం వెనకాల ఎవరంటారు చెప్పండి? అది ఎవరంటారు చెప్పండి? గుణవతి ఉంటుంది, ఆడవాళ్ళు కాదు. చెప్పండి, గుణవతి. మగాళ్ళు ఎదగాలి అంటే గుర్తుపెట్టుకోవాలి, ఇలా చక్కబెట్టే తల్లి, నమ్మకమైన తల్లి వెనకాల ఉంటాడు, ఎదుగుతాడు. నువ్వు ఇంటికి వచ్చిన వెంటనే కరేపాకు అయిపోయింది, గ్యాస్ అయిపోయింది, ఇంటికి వచ్చిన వెంటనే పప్పు అయిపోయింది, ఇలాంటి కరేపాకు కూడా అని చెప్తే ఇంకా కరేపాకు మోసుకుంటూనే ఉంటాడు. ఇంకా గ్యాస్ అయిపోయింది, పప్పు, గ్యాస్ కూడా బుక్ చేయలేవా? గ్యాస్ కూడా తెప్పించలేవా? కరేపాకు కూడా తేవాలి, ఉల్లిపాయలు కూడా తేవాలా? నేను చెప్పాలి ఏమండి, ఈ వంట వార్పు కూడా వదిలేయండి, ఇంటి విషయాలు నేను చూసుకుంటాను, మీరు చెయ్యాల్సిన ముఖ్యమైన పనులు మీరు చెయ్యండి అని చెప్పాలిగా. చెప్పేవాళ్ళు ఈరోజు. అందుకే ప్రతి మగాడి విజయం వెనకాల ఎవరు ఉంటారు చెప్పండి? అది సెట్ అయ్యారు. ఎవరు చెప్పండి? గుణవతి ఉంటారు. నడుతాను గుణవతి. ఈవిడ గుణవతి అని ఎలా తెలుస్తుందండి? ప్రత్యేకంగా వేరే గ్రహంలో పుట్టొస్తారు ఇక్కడికి. గుణవతులు ఎలా ఉంటారంటే
నేర్చుకుంటే ఏర్పరచుకుంటే వచ్చేదే చెప్పండి గుణం. ఆ గుణం ఎలా వస్తుంది? మనం అందరము ఏ భేదం లేదు, అందరము పాపాత్ములే. మరి ఆ గుణం ఎలా వస్తుంది? ఆ గుణం ఎలా వస్తుంది అంటే మర్చిపోకండి 30 వచనంలో, అందము మోసకరము, సౌందర్యం వ్యర్థము, యెహోవా యందలి భయభక్తులు కలిగిన స్త్రీ. అది గుణవతి బాగునండి. గుణగణాలు ఎలా వస్తాయట? యెహోవా యందలి భయభక్తులు కలిగి వస్తాయట. మీకు ఒక సీక్రెట్ చెప్తున్నా, 128వ కీర్తన రాసిన వ్యక్తి, సామెతల గ్రంథం రాసిన వ్యక్తి ఒక్కరే. ఎవరు చెప్పాలి? సొలొమోను. ఎవరు? సొలొమోను. 127, 128 ఇవన్నీ కలిపి రాసిన కీర్తనలో 128వ కీర్తన రాసిన సొలొమోనే. అక్కడ వాడిని పదం ఇక్కడ వాడుతున్నాడు చూడండి. యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉంటే చెప్పండి నీ కష్టార్జితం ఆశీర్వదింపబడతావు. యెహోవా యందలి భయభక్తులు కలిగిన లోగిటనున్న స్త్రీ గుణవతి కొనియాడబడతాది. ఇప్పుడు చెప్పాలి, ఫైనాన్షియల్ గా బాగుండాలి అంటే యెహోవా యందలి భయభక్తులు ఉండాలి. ఫ్యామిలీ బాగుండాలి అంటే చెప్పండి యెహోవా యందలి భయభక్తులు కలిగిన స్త్రీ ఉంటేనే ఫ్యామిలీ బాగుండాలి. కుర్రోళ్ళకి చెప్తాను, సూత్రం మర్చిపోకండి. పెళ్లి కాని కుర్రాలు ఎవరు ఉంటే జాగ్రత్త, మీకే చెప్తున్నాను జాగ్రత్త. యెహోవా యందలి భయభక్తులు కలిగిన స్త్రీని పెళ్లి చేసుకో. ఎందుకంటే రేపు నీకు కలిసి వస్తుంది. ఇదంతా వదిలేసి నువ్వు ఇంటికి వచ్చి డాడీ మమ్మీ నేను ప్రగాఢముగా ఒక అమ్మాయిని ప్రేమించామంటే కంగారు పడకు, సంతాప సభ త్వరలో ఉంటుందని. ప్రగాఢముగా ప్రేమించండి. ప్రగాఢ ప్రేమ పూరీలు వేసుకోవడానికి పనికిరాదు అయ్యా. నీ ప్రగాఢ ప్రేమ నడుతున్నాను. యెహోవా యందలి భయభక్తులు విశ్వాస కాదా? దేవుడు అంటే తెలుసా తెలియదా? దేవుని యందలి భయభక్తులు కలిగి ఉందా లేదా? ఏం చూడు, నువ్వు సూత్రం చెప్తావు మా దగ్గరికి వచ్చేవనంటే నేను మార్చేస్తాను చేసుకున్నాక అన్నాడు. ఏం మార్చేస్తావు? చర్చికి వస్తానన్నది చేసుకున్న తర్వాత చర్చ అలాగే అంటది. ముందు అలాగే అంటది, ముందు అలాగే అంటారు. చర్చికి వస్తాను తర్వాత నేను రాను, నీ దిక్కును కూడా చెప్పుకో, నన్ను గాని నా మనోభావాలు దెబ్బతీసావంటే తుకడ వాతాహే అంటది. నేను రానుగాక రానంటది. గుర్తుపెట్టుకో. నువ్వేం చేయగలవు? ముందు అలాగంటారు పార్కుల్లో, ముందు అలాగే చెప్తారు కానీ తర్వాత సీన్లు వేరేగా ఉంటాయి, పరిస్థితులు వేరేగా ఉంటుంది. చెప్తున్నాడు చూడండి, యెహోవా యందలి భయభక్తులు కలిగిన నీవు నిత్యముగా నీ కష్టార్జితాన్ని అనుభవిస్తావు. లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్ల. ఫలించు ద్రాక్ష వల్ల అంటే ఇన్ని విలువలు ఉంటాయి. ఇందాక సామెతలు చదివాగా, ఇన్ని విలువలు. ఆర్థికంగా బాగుంటుంది, ఆత్మీయంగా బాగుంటుంది, ఇంటి వారికి ఉపదేశాలు చేస్తుంది, భర్తకి కలిసి వచ్చే స్త్రీగా ఉంటుంది, ప్రతి విషయంలో బిడ్డలను సాగుతుంది, మంచి ఉపదేశాలు ఇస్తుంది. యెహోవా యందలి భయభక్తులు కలిగి ఫలించే ద్రాక్ష వల్లిగా మారిపోతుంది. ఇప్పుడు బాగుండండి, ఆర్థికంగా బాగుండాలన్నా యెహోవా ఉండాలి, ఇంట్లో భార్య కలిసి రావాలన్నా యెహోవా ఉండాలి. ఇప్పుడు మూడోది నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల్లా ఉండాలంట. మూడో ప్రాబ్లం ఉంది చూడండి. ఒకటి ఆర్థికంగా బాగుంటే సరిపోదు, 2 భార్యాభర్త బాగుంటే సరిపోదు, 3 ఎవరు బాగుండాలి చెప్పండి. ఇప్పుడు బాగా వినాలి, యూత్ కోసం మాట్లాడుకుందామని చెప్పు. 3 ఎవరు బాగుండాలి చెప్పండి. పిల్లలు బాగున్నారు. నడుతున్నాను, బాగుండే పిల్లలు ఉన్నారా? ఆర్థికంగా వాళ్ళ అయ్యి సంపాదిస్తాడు, ఆర్థికంగా వాళ్ళ అమ్మ జాగ్రత్త ఉంటుంది. కుదురులేని పిల్లలు పుట్టి అయ్యలు సంపాదిస్తే ఏం చేస్తున్నారు చెప్పండి? నాశనం చేసి పడేస్తున్నారు పుట్టిన తర్వాత. చాలా మంది తల్లిదండ్రులు బాధ చెప్తున్నారే, మీరు పుట్టక ముందే బాగున్నావరా, అలానే బాధ. మీరు పుట్టక ముందే బాగున్నావరా, మీరు పుట్టిన తర్వాత మరీ గంజైపోయినారు జీవితం. మనం పుట్టక ముందే వాళ్ళ చేతిలో డబ్బులు ఆడేయడం, ఇప్పుడు మనకి డబ్బులు లేవంటున్నారు. ఎందుకు తెలుసా? వీడు దోబరా ఖర్చులకి, వీడు చదువుడు తక్కువ తప్ప వీడికి అన్ని ఇంటి సోకులో. చదువుకోరా అంటే చదువుకోరు. ఇప్పుడు వీడి అంటాడు, పోటీగాడు ఏమంటాడంటే, ఇప్పుడు నేను ఇక్కడ చెరువులో నుంచి నేను అలా కాలేజీకి వెళ్ళాలంటే చెరువులో నాకు నడిచి వెళ్తాను సార్, నామోసిగా ఉంది. మరి ఏం చేయాలి? నాకు బైక్ కావాలి. ఏ బైక్ అంటే మళ్ళీ ఆ బైక్ ఈ బైక్ కాదు, ఇప్పుడు దిక్కుమాల బైకులు వచ్చినాయి. ఆ బైక్ డూక్ అంటే చేలో మోటార్లు పోతే సౌండ్ అవుతుంది చూసారు, చేలో మోటార్లు, పాత మోటార్ డుకుడుకుడుకుడు. ఇప్పుడు ఆ బండి కావాలి, డూకు. ఆ బండి కాదు. నేను మీ అయ్యే సంపాదన ఎంత, మీ అమ్మ దాసేది ఎంత, మీ కుటుంబం ఎంత, వీళ్ళంత పెద్ద బండి కొనమంటున్నావే, వాళ్ళ కష్టార్జితం ఏం చేద్దాం, ఇలా ఆలోచించే కొడుకులు ఉన్నారా?
కలిసి వచ్చే కూతుర్లున్నారా? కలిసి వచ్చే కొడుకులున్నారా? పెద్దల సామెత చెప్పారు, మా తాతలు సంపాదించారంటే మీ తాతలు సంపాదించిన ఏ పని చేయకుండా తల్లిదండ్రులు కలిసి రాకుండా కూర్చొని తింటే ఏం కరిగిపోతాయని చెప్పారు. కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతే. ఇప్పుడు అడుగుతున్నాను, మీ నాన్నకి జాగ్రత్త ఉంది, మీ అమ్మకి జాగ్రత్త ఉంది, నీ వల్ల వాళ్ళకి ఏమన్నా కలిసి వస్తుందా? ఈ పోటుగాడు ఇంటికి వచ్చి ఏమంటాడు తెలుసా? వాళ్ళ అమ్మని బెదిరించేస్తుంటాడు. వాళ్ళ అమ్మని ఏమంటాడు చెప్పినా, నేను తిన్ను అన్నాడు. సారీ ఎవడుగా ఏమన్నాడు? నేను తిన్ను. సారీ తిన్నంటే పోటుగాడు. మరి నేను సారీ తిన్నా, నేను ఈ కూర తిన్నా. బెండకాయ ఎవడైనా తింటాడా? నేను తిన్నాను. కంచాలు గరేహేస్తున్నారు. సారీ నేను పెరుగు తిన్నా, ఇది తిన్నట్టున్నాడు. అడుగుతున్నాడు మళ్ళీ తిరిగేసి, ఎవడ కాయమన్నాడే నేను సార్ అంటే, ఈసారి చెప్పండి తల్లులారా, ఎవడ కాయమన్నాడు సార్ అంటే, మీ అయ్యి కాయమన్నాడు అని చెప్పు, మీ నాన్న కాయమన్నాడు అని చెప్పి. ఎందుకంటే ఒరే నీకు సారు కాకుండా నీకు కక్క ముక్క డొక్క కావాలంటే రోజుకి 1000 రూపాయలు ఉండుతాను నీకు. అంగి దమ్మిడి సంపాదన లేదు, ఏదో దమ్మిడి సంపాదన ఎదిగా కుర్రోడు పోన్లే చదువుకుంటున్నావు, ఏదో చదువన్నా నీ వానాకాలం చదువైన ఏదో భరించి ఏదో ఉపయోగపడతాను, నీకు ఏదో పన్ను తెలుస్తుంది ఏమనుకుంటే మళ్ళీ మాకు బెదిరింపులా. ఇక సారీ ఎక్కువని చెప్పండి, సారీ ఎక్కువని చెప్పండి. అది ఎందుకుండా ఇది ఎందుకున్నావు అంటే వాళ్ళకి కలిగింది వండుతారు, ఆ రోజు గంజే పెడతారు, తాగు. నీకు అంత డిష్లో కర్రీ సదిరిపోవాలంటే నెలకు 1000 2000 లేదంటే రోజుకు 1000 2000 నెలకు ఒక 30,000 జీతకాడ అవ్వు. ఇంకా మంచి కూరలు కావాలంటే ఒక మంచి జాబ్ కొట్టి, ఒక మంచి ఉద్యోగం కొట్టి, శాలరీ సంపాదించి, ఒక మంచి భార్యని పెళ్లి చేయి. రోజుకి ఇష్టమైన కూరలు 4 కూరలు ఉండేస్తుంది టేబుల్ మీద. మీ అమ్మ కూరలు నీకు నచ్చట్లేదు కదా, మరి మీ అమ్మ కూర నీకు నచ్చదు కాబట్టి సంపాదించి ఒక 30,000-40,000 సంపాదించి అప్పుడు పెట్టమను. పెడతారు ఖచ్చితంగా. నువ్వు అడగకపోయినా పెడతారు. అయ్యో బిడ్డ కష్టపడుతున్నారు, వాళ్ళు ఉన్నది అది ఇది ఊడ్చి పెడుతుంటే రోజు నడుతున్నాను. కలిసి వచ్చే పెట్టలేరండి. నీ లోకిట నీ పిల్లలు లేదా నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కలు ఎక్కడ ఉన్నారు? గన్నేరు మొక్కలు అయిపోయారు అందరూ. ఒలీవ మొక్కలు ఎక్కడ ఉన్నారు? గంజాయి మొక్కల్లా ఉన్నారు. చూడండి ఈరోజు మా పిల్ల అందంట, ఇదిగో నాకు మైనారిటీ తీరిపోయింది, నేను ఆ అబ్బాయిని ప్రేమించాను, ఇప్పుడు ఆ అబ్బాయిని ఇచ్చి నాకు పెళ్లి చేసిండు అంటే, అది కాదే, మన విశ్వాసాలు వేరు, మన ఆచారాలు వేరు, ఇవన్నీ నీకు ఎందుకు? ఇప్పుడు ఆ కుర్రోడితో పెళ్ళి అంటే పరువు ఏమైపోతుందంటే, పరువులు గిరువులు అంటే కాదు, ఆడు నా ప్రాణం అన్నాడు. ఆడేమని ఇచ్చాడు? ఆడు మాసిపోయిన గడ్డం, ఆడు ఎవ్వరం, ఆడు ఏదో పాసిపోయిగాడు, ఆడు నీకు ఏమని ఇచ్చాడు? ఆడు ఎత్తికే దిగని అడిగితే, మమ్మీ అలా కించపరచకండి, నేను ప్రగాఢముగా ప్రేమించాను. ఆడెత్తికే నీకని అడిగితే, నీకు వెళ్తా కాదు నాకు వెళ్తాను. నేను అడుగుతున్నా, గాలి వాళ్ళందరూ రెస్టారెంట్ ఇప్పుడు ఆడపిల్లలకి. ఒకప్పుడు ఆడపిల్లలు తల్లిదండ్రులు చూసి ఒక మంచి అంటే కరెక్ట్ అబ్బాయిని చూస్తారని వెయిట్ చేసేవారు. అప్పుడు వెయిట్ చేయడంలోనే బ్యూటీ ఉంటుంది. అందుకే ఒక పెళ్లి సాంగ్ రాసిన వీలైతే ఇంటికి వెళ్ళినారో చూడండి, నా జీవితానికి ఒక అర్థం ఉందని. ఒక ఆడపిల్ల భర్త కొరకు ఎదురు చూస్తుందో ఒక యూట్యూబ్లో ఉంది, మన సాంగ్ చూడండి. ఒక అబ్బాయి తన ఎదురు చూసే భార్య కొరకు ఎంత అందం ఉంటుందో ఆ సాంగ్లో ఉంటుంది చూడండి. మనకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉండేది, విచిత్రమైన ఇష్టపడిందండి ఆ పిల్ల. ఆడెందుకు నచ్చాడు నీకు అని అడిగితే, ఆడు ఫైటింగ్లు బాగా చేస్తాడు, ఆడు రౌడీ సీటర్ అండి అదవా, ఆడు నచ్చాడు ఆ పిల్లకి. ఆ రౌడీ సీటర్ని చేసుకుంది. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి పూరీలు అమ్ముకోవడం కూడా పనికిరాను పోయారు. నేను అడుగుతున్నాను, ఎందుకు ఈరోజు అడుగుతున్నాను, కలిసి వచ్చే ఒలీవ మొక్కలు ఉన్నారా? బిడ్డను కన్నారంటే గుర్తుపెట్టుకోండి, వాళ్ళకి సత్తువు తగ్గేసరికి, వాళ్ళ గడ్డాలు మెరిసేసరికి, వాళ్ళ కండరాలు ఊదేసరికి, వాళ్ళకు వయసు తగ్గేసరికి వాళ్ళకు ధైర్యం ఏంటి చెప్పినా, మేము అంగిపోయినా మాకు బిడ్డలు ఉన్నారని ధైర్యంగా ఉండాలి. మాకు ఏమైనా ఇప్పటికిప్పుడు మమ్మల్ని చూసుకునే బిడ్డలు, ఆర్థికంగా అన్ని విధాలుగా ఆరోగ్యంగా మమ్మల్ని చూసుకునే బిడ్డలు ఉన్నారని ఒక ధైర్యం నువ్వు ఇవ్వకపోతే, నువ్వు కొడుకుగా పుట్టింది దేనికి, కూతురుగా పుట్టింది దేనికి? చిన్న వయసులోనే తాగి తందనాలాడితే నిన్ను కన్నందుకు వాళ్ళకు ఉపయోగం ఏంటి? నువ్వు చిన్న వయసులో నీ మ్యారేజ్ విషయంలో కూడా వాళ్ళకి కనీసం వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా నువ్వు దిక్కుమాల ప్రాబ్లమ్స్ అని తెచ్చి వాళ్ళని ఎత్తి మీద పెడితే వాళ్ళు ఏమైపోతారు? ఆయాసం కలిగిస్తున్నావు. ఒలీవ మొక్కలా నీ కొరకు చెప్పుకోవాలనుకుంటున్నారు, కానీ ఆ ఇంటికి నువ్వు గన్నేరు మొక్కలాగా లేదా ఆ ఇంటికి నువ్వు గంజాయి మొక్కలా తయారవుతున్నావు. వాళ్ళకి ఏం కలిసి వస్తున్నావు చెప్పు? అమ్మాయికి పనులు నేర్చుకోమని చెప్పారు. ఇదిగో
ఆ బ్యాగ్ అక్కడ పడేసి ఆ 2 గిన్నెలు కడిగే అందాలమ్మ. ఆ బ్యాగ్ ఎక్కడ పడేసి 2 గిన్నెలు కడిగంటే లింగ్ అంటే 10th పాస్ అయిందండి పిల్ల. లింగ్ అంటే 10th పాస్ ఇంటర్ వెళ్తుంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఇంటర్ ఫస్ట్ ఏం చేసిందంటే ఆ బ్యాగ్ ఇక్కడ పడేసి 2 గిన్నెలు కడిగే, రేపు పొద్దున్న ఏదో ఇంటికి పెళ్లి చేస్తాం, మళ్ళీ నీకు ఏ పని రాకపోతే నిన్ను అనరు, ఎవరమ్మా ఎవరు మమ్మీ అని అడుగుతారు, నా పేరు చెప్తారు, సి అంటారు, ఆడపిల్లకి పని రావాలి, పోతే నేర్చుకోవే, ఆ బ్యాగ్ పక్కన పడేసి 2 గిన్నెలు కడిగంటే ఈవిడ గారందంటే కరోనాలో పాస్ అయిపోయి ఏమందో తెలుసా ఇటు నేను గిన్నెలు కడగాలి, షెట్ అడగదంట, గిన్నెలు కడగదని అడుగుతున్నాను, గిన్నెలు కూడా కడగకపోతే మీరు ఆడపిల్లలుగా దేనికి? సోగ్గా తిరగడం జీవితం కదని గుర్తుపెట్టుకోండి. ఇంటికి మీరు కలిసి రావాలి. వయసులో ఉన్న ఆడపిల్లలు చెప్తున్నాను, మగపిల్లలు చెప్తున్నాను, మీ తల్లిదండ్రులకి మీరు పుట్టిన తర్వాత వాళ్ళకి ఇంకా కలిసి రావాలి, ఆర్థికంగా కలిసి రావాలి, వాళ్ళ ఆరోగ్యంలో బాగుండాలి, సంతోషంలో బాగుండాలి, వాళ్ళకు ధైర్యం ఉండాలి. బిడ్డ ఉన్నాడండి, ఏమైనా బిడ్డ ఉన్నాడు, చక్కటి బిడ్డలు ఉన్నారండి. ఇప్పటికిప్పుడు మాకు ఏం జరిగినా నెత్తిని పట్టుకుని కౌగిట్లో మోసే బిడ్డలు ఉన్నారని చెప్పుకోగలుగుతున్నారా? ఇంకా 25 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చినా ఇంకా వాళ్ళని పీక్కి తినడానికి ఒక సెటిల్మెంట్ లేకుండా బతుకుతున్నావంటే నువ్వు ఎంత బరువు అయిపోయే వాళ్ళని ఒకసారి నిన్ను వాళ్ళని చెక్ చేసుకో. చాలు, మీ నాన్న ఇంకా కష్టపడింది, ఇంకా కష్టపడాలి. జీవితంలో ఒక విషయం చెప్పనా, చిన్నప్పుడు నువ్వు ఎదిగేంత వరకు కావలసినవన్నీ వాళ్ళకుంటారు. వాళ్ళకు వయసు అయిపోయిన తర్వాత వాళ్ళకి కావలసినవన్నీ చెప్పు నువ్వు కొనాలి. అది ఎంత ఆనందంగా ఉంటుంది తెలుసా? మన పేరెంట్స్కి వాళ్ళకి కావలసిన మన కొనడంలో ఎంత తృప్తి ఉంటుందో. వాళ్ళ మనల్ని అడుగుతుంటే, ఒకప్పుడు మన వాళ్ళని అడిగేవాళ్ళం, ఇప్పుడు వాళ్ళ మనల్ని అడుగుతుంటే ఎంత తృప్తి ఉంటుందో. మా నాన్న చిన్నప్పుడు బైక్ కొనమన్నాను. అప్పుడు మనకి దేవుడు ఏమీ తెలియదు మనకి. అప్పుడు జిమ్ చేయడం, బాగా ఊరి మీద తిరగడం, అప్పుడు మనకేం తెలియదు. అలా సాయంత్రం హై స్కూల్ గ్రౌండ్లోకి వెళ్ళి ఆ జిమ్ చేసుకుని బీరు తాగి మన వ్యవహారం ఇదంతా అలా తాగి బాగా బాడీ పెంచి ఈ రాజకీయ గొడవల్లో తిరిగి ఆ గొడవలు ఈ గొడవలు ఆడిని నాకు కొట్టి ఇదో బ్యాచ్ ఉండేది మాకు, పనికి రౌడీ బ్యాచ్. ఈ బ్యాచ్లో తిరిగే వాళ్ళు, మా వాళ్ళందరూ రౌడీ లేకపోతే నేను పాస్టర్ని, అది పక్కన పెట్టండి. ఇలా తిరుగుతున్నప్పుడు మా నాన్న ఒక బైక్ కొనమంటే మామూలుగా తిట్టలేదు నన్ను. ఇంకా కొన్ని సుప్రభారతం ఉంటుంది చూసారా, అదంతా ఎత్తి తిట్టాను నన్ను. పని పడలేదు అని చెప్పి తిట్టి, నీకు బండి ₹1 సంపాదన లేదు, పెట్రోల్ కొడుచుకోవా, శుభ్రంగా తిట్టి, వ్యవసాయం చేస్తున్నా నాకు కలిసి రావాల్సిన పోయి మళ్ళీ బాడీలో బిల్డప్లు ఎక్కించుకుంటూ తిరుగుతున్నావు, నీకు కొన్నాడు. కట్ చేస్తే నేను మారిన తర్వాత ఇన్ని సంవత్సరాలు అయ్యాక ఈ రోజు నేను గవర్నమెంట్ ఎంప్లాయీగా సెటిల్ అయిన తర్వాత ఇప్పుడు మా నాన్నకి పొలానికి పోవడానికి మా నాన్న ఎప్పుడు అడగను, మా నాన్న నాకు బైక్ కొనరా సిన్నోడా అన్న. నాకు ఎంత ఆనందం అనిపించింది చెప్పిన, ఒకప్పుడు నేను కొనమన్నాను, ఇప్పుడు నన్ను కొన్నాను మా నాన్నకి. నేను ఎవరికి చెప్పుకోలేదు, నేను ఫస్ట్ టైం మీకు చెప్తున్నాను. ఆయన బైక్ కొనమన్నప్పుడు నేను కొన్నప్పుడు నాకు ఎంత ఆనందం. ఇది మన పేరెంట్స్కి ఇవ్వాల్సింది. నేను ఇలా క్యాష్ తీసి అలా కళ్ళ ముందు కడుతుంటే వాళ్ళు ఎక్కడో లోపల మురిసిపోతున్నారు. మిమ్మల్ని ఈఎంఐలు కదా, డైరెక్ట్ క్యాష్ తీసుకో అడుగుతున్నాను. అలా మన తల్లిదండ్రులు మనకు కలుస్తారు. 30 ఏళ్ళు లేదా 35 సంవత్సరాలు లేదా 25 సంవత్సరాలు మనకు వచ్చేసినాయి అంటే మన తల్లిదండ్రుల ఇష్టాలు ఏంటో నెరవేర్చి బిడ్డలుగా మనం. అందుకే అంటున్నాడు ఒలీవ మొక్కల్లా ఉండాలంటే. ఒలీవ ఇప్పుడు చెప్పండి, ఆర్థికంగా బాగుండాలంటే యెహోవా యందు భయభక్తులు ఉండాలి. భార్య కలిసి రావాలంటే ఆవిడికి యెహోవా యందు భయభక్తులు ఉండాలి. నీ బిడ్డలు నీకు కలిసి రావాలి అంటే చెప్పండి, నీ బిడ్డలకి యెహోవా యందు చెప్పండి భయభక్తులు ఉన్నాయా? ఇంతమంది తల్లిదండ్రులు మీ అందరిని అడుగుతున్నాను, మీ బిడ్డలు ఇప్పుడు ఇంత సభ జరుగుతుంది, మీ ఊర్లో జరగ ఒక సభ జరుగుతుంది. ఈ సభలో మీరున్నారు. ఒకవేళ మీ కూతురు కానీ మీ కొడుకు కానీ ఇక్కడికి రాకుండా ఇంటికాడ వాళ్ళు దొల్లితే నీ బిడ్డలు నీకు కలిసి వస్తున్నారు అనుకుంటున్నావా? పిశాసులు పుట్టారు నీకేమనుకుంటున్నావు? వాళ్ళకు ఒక దేవుడు లేడు, ఒక బైబిల్ లేదు, ఒక భయం లేదు, ఒక సువార్త సభ లేదు. నువ్వు వచ్చావు, నీ భార్య వచ్చింది, వచ్చి కూర్చున్నావు. వాళ్ళు ఏరి ఆ మొబైల్తో ఏడుస్తున్నారు ఇంట్లో, లేదా టీవీ సెట్ల దగ్గర ఏడుస్తున్నారు. ఏం చేస్తున్నారు? వాళ్ళని ఎలా పెంచావు? ఊరికి పీడగా పెంచుతున్నావా? ఎలా పెంచుతున్నావు వాళ్ళని? ఒక దైవజనుడు, ఒక సందేశం, ఒక సహవాసం, ఒక సువార్త, కనీసం ఇక్కడ సభ జరుగుతుంది, ఇక్కడ కూడా కూర్చోకుండా ఈదుల్లో మీ ఈదుల్లో ఇంకా తిరుగుతున్నారంటే గుర్తుపెట్టుకో, నీకు పీడ అయిపోతారు భవిష్యత్తులో. బిడ్డలు నేర్పించి యెహోవా యందు భయభక్తులు. వాళ్ళ చిన్న పిల్లలైతే సండే స్కూల్కి పంపు, వాళ్ళ పెద్ద పిల్లలైతే యవనస్తుల సదస్సు పంపు, వాళ్ళ పెద్ద పిల్లలైతే ఆదివారం ఆరాధనలో దైవజనుల సహవాసాల్లో కూర్చోడరే. నువ్వు చదవాలి, నీకు యెహోవా యందు భయభక్తులు ఉండాలి, దేవుళ్ళలో ఉండరా నేర్పించేవారు.
ఎక్కడ నేర్పిస్తున్నారు? మన విలేజ్లో ఉన్న దరిద్రం ఏంటి చెప్పిన, ముఖ్యంగా మన బడుగు బలహీన వర్గాల్లో ఉన్న దరిద్రం ఏంటి చెప్పిన, తండ్రి తాగుతాడు, కొడుకు తాగుతాడు, వీళ్ళిద్దరూ తాగుతుంటే వాళ్ళ అమ్మ ఆమ్లెట్ వేసుకుని వచ్చింది. కాళ్ళ గంటలండి వీళ్ళందరూ కలిపి. బాబు ఏమో కాయ తెచ్చాడట, కొడుకు ఏమో గ్లాస్ తెచ్చాడట, వీళ్ళ అమ్మ ఆమ్లెట్ వేసుకొచ్చింది. ఇక మీలాంటి దరిద్రం, మీరు ఊరికి దరిద్రం మీలాంటి వాళ్ళందరూ. కొడుకు తాగుతుంటే తిట్టే తండ్రి లేడు, తండ్రి తాగుతుంటే ఇంకా తాగుతున్నా పెట్టి మానని హెచ్చరించే కొడుకులు లేరు, కలిపి తాగే వాళ్ళు ఎక్కువైపోయారు. దరిద్రం నడుతున్నాను. ముఖ్యంగా మన బడుగు బలహీన సర్వే జరిగింది ఈ మధ్యకాలంలో. మన బడుగు బలహీన వర్గాల్లో అలాంటి మహానుభావులు పుడితే ఇప్పుడు అలాంటి మహానుభావులు ఇచ్చిన రిజర్వేషన్ కూడా, అలాంటి మహానుభావులు ఇచ్చిన రిజర్వేషన్ ఉపయోగించుకునే చదువుకునే నాయకులు లేరు ఇప్పుడు మనకి. ఎంత బాధాకరం చెప్పండి. నువ్వు కొంచెం కష్టపడి నిలబడితే నీకు ఎన్నో మేలుకరమైన విషయాలు జరగాలని నాయకులు ఫైట్ చేస్తే ఈరోజు ఏరే బయట వాళ్ళకి ఇన్ని రావాలి, నీకు ఎంత మార్కులు వస్తే చాలని నీకు ఎంతో నీకు లెవెల్ గ్రీసాలు ఇస్తే అది కూడా ఉపయోగించుకోకపోతే నీ చదివేది పనికి మాల లవ్ స్టోరీలు అన్ని ఎక్కడ జరుగుతాయి చెప్పనా? బడుగు బలహీన వర్గాల్లోనే జరుగుతాయి. ఆడపిల్లలకి మగపిల్లలకి ఎక్కువ ఇదే దరిద్రం అంతా ఇక్కడ జరుగుతుంది ఎక్కువ. ఒకప్పుడు ఇలాంటి దీపాల కింద స్తంభాల కింద కూర్చుని చదువుకుని మహానుభావులు అయ్యారు ఇలాంటి జాతుల్లో నుంచి. ఈరోజు అడుగుతాను, ఇలాంటి దీపాల కింద కూర్చుని ఏం చేస్తున్నారంటే సిగరెట్లు కాలుతున్నారు. ఆ దీపాల కింద కూర్చుని ఈది దీపాల కింద కూర్చుని మహానుభావులు అయ్యారని చదువుకున్నాం. ఇప్పుడు ఈది దీపాల కింద కూర్చుని ఏం చేస్తున్నారు? షాటింగ్లు, షూటింగ్లు, గేములు. కలిసి ఎవరిని కలిసేస్తావు? గేములు వచ్చినాయి కదండి, ఇన్ని కలిసి అరే అని కలిసి అర్ధరాత్రి వరకు ఊరికి దయ్యాల్లో తిరుగుతారండి. ఆ సొందులోకి ఈ సొందులోకి ఈ ఊరికి పెద్దలు ఎవరు ఉంటుంది అందరూ చెప్తున్నాను. ఈ రాత్రులు తిరిగే బ్యాచ్ అందరి మీద పేర్లు రికార్డ్ చేసి ఆధార్ కార్డులు ఒకసారి నమోదు చేసి మీ దగ్గర ఉన్న స్టేషన్ కంప్లైంట్ ఇవ్వండి. ఏం కాదు, మా ఎదవలకు బుద్ధి లేదండి, రాత్రి ఒక బీట్ వేయండి మా ఊర్లో అని చెప్పండి. తిరుగుతారు పోలీసులు. నిజంగా చెప్తున్నాను నేను. ఊరు పెద్దలు ఎవరైతే ఉన్నారో మీరు చర్యలు తీసుకోండి. కుర్రోలు ఎదుగుతున్నారంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడ తిరుగుతున్నారు? రాత్రులు అర్ధరాత్రి వరకు 12-1 గంటన్నర వరకు వీళ్ళకి ఈదుల్లో పని ఏంటి? ఈ పెళ్లి కాని కుర్రగాళ్ళు ఎందుకు ఇలా తిరుగుతున్నారు అడగండి. ఈ ఊరికి పెద్దలు ఎవరైతే ఉన్నారో అలా వదిలేశారో, నేను మళ్ళీ చెప్తున్నాను, కాపురాలు పోతాయి. అలా వదిలేశారో, కుటుంబాలు రోడ్డున పడితే అలా వదిలేశారో, రేపు పొద్దున మీ ఊరికి ఒక తరం నాశనకరమైన తరం అయిపోతుంది. చిన్న వయసులోనే వ్యసనాలు కలవడబడితే, చిన్న వయసులోనే తాగులు కలవడబడితే, చిన్న వయసులోనే ఇలాంటి పనికిమాల గంజాలు కడగొడితే ఈయనకు ఆరోగ్యాలు పాడైపోతే రేపు పొద్దున ఊరికి మొగోళ్ళు మిగులు ఉంటారా? చిన్న వయసులో చచ్చిపోతారు. గుర్తుపెట్టి ఈ అబ్బాయిని చేసుకున్నందుకు, చిన్న వయసులో తాగుతున్న ఇలాంటి యవనస్తులను చేసుకున్నందుకు ఆ పిల్ల ఏమైపోవాలి? ఆ పిల్లలకు పుట్టిన ఆ చిన్న పిల్లలు ఏమైపోవాలి? వీడికి ఏదన్నా జరిగితే ఇప్పుడు ఆ కుటుంబం అంతా ఏమైపోవాలి? అడుక్కు తినాలి ఈయన చేసుకున్నందుకు. ఒలీవ మొక్కల్లా ఉండాలట. ఎప్పుడుంటారు? అందుకే చెప్తున్నాను, మీ బిడ్డలకి యెహోవా యందలి భయభక్తులు నేర్పించండి. నేర్పిస్తారా? నేర్పించరు. చిన్నపిల్లకి అవి నేర్పిస్తారా? నేర్పిస్తారు. తాతయ్యని తిట్టరా? రే తాతయ్యని తిట్టు, తాతయ్య వాళ్ళ అమ్మని తిట్టు, నానమ్మని తిట్టరా? ఇదిగో తాతయ్య వెళ్తున్నాడు, తిట్టు. ఇలాంటివి తిట్టించు. వజ్రాలు వస్తాయి నోటండి, వజ్రాలు. తాతయ్యని తిట్టు, అమ్మమ్మని తిట్టు, ఆడిని గిట్టు, ఆడిని కొట్టు. ఈ చెత్త నేర్పించకండి. తాతయ్యకి వందనాలు చెప్పు, అమ్మమ్మకి వందనాలు చెప్పు, హల్లెలూయా అను, యెహోవా అను, యెహోవా నా కాపురి. ఇవి నేర్పించండి పిల్లలకు. నేర్పిస్తున్నారా? నేర్పించట్లేదు. అలాగే మన బిడ్డలు మనకు కలిసి వచ్చే బిడ్డల కన్నా మనకి ఇబ్బంది అయిపోతున్నారు. 6వ వచనంలో నీ పిల్లలు నువ్వు చూస్తావు. నేను ఏం చేస్తున్నాను? నీ పిల్లలను చూస్తావు. 1 ఆర్థిక పరిస్థితులు, 2 లోగిటి భార్య, 3 భోజనపు బల చుట్టూ పిల్లలు, 4వది నీ పిల్లలను చూడాలి. 4వది నీ పిల్లలను చూడడం అంటే ఆరోగ్యంగా ఉండాలి. నేను అడుగుతున్నాను, ఆరోగ్యంగా ఎలా ఉంటే ఉంటారు చెప్పండి? ఆరోగ్యంగా ఉంటే ఎలా ఉంటుంటారు? ఎవరో అన్నారట, మొలకెత్తిన విత్తనాలు తినండి అన్నారు. ఏంటది? మొలకెత్తిన విత్తనాలు తింటే ఆరోగ్యంగా ఉంటారట. బాగా విత్తనాలు తినే గ్యాస్ ఎక్కువ చేసిపోవడం ఒకటి మధ్య తెలుసా? విత్తనాలు తింటే బతికే. హెల్త్ స్కేల్ బైబిల్లో ఉంది. కొండ మీద ప్రసంగంలో యేసుప్రభువు చెప్తాడు, ఇదిగో నువ్వు చింతించుట వలన నీ ఎత్తు మూరెడు. అక్కడ మూలం ఏంటి చెప్తున్నా? నీ హెల్త్ ఇంచు కూడా మారదన్నాడు. అది దాని మూలం, కంటెంట్ అది. అంటే నీ ఆరోగ్యాన్ని ఎంత కూడా మార్చుకోలేవు అని. అంటే నీ ఆరోగ్యం ఎవరి చేతుల్లో ఉంది? పుట్టించిన వాడి చేతుల్లో ఉంది.
నీ ఆరోగ్యం నీ దేవుని చేతుల్లో ఉంది. అంటే నీ ఆయుస్సు ఆరోగ్యమైన చేతుల్లో ఉంది. నువ్వు పిల్లల్ని చూడాలంటే నీ పిల్లల్ని నీ మనవళ్ళని చూడాలి. నువ్వు మనవళ్ళని చూసేంత కాలం బతకాలి అంటే నేను అడుగుతాను, మొలకెత్తిన విత్తనాలు తింటే బతికేరు. ఈ మధ్యకాలం ఏమన్నారంటే అంత ఆకుకూరలు గోధుమ గడ్డి తినాలండి అన్నారు. ఏ గడ్డి? గోధుమ గడ్డి తింటే బతుకుతాడు. గోధుమ గడ్డి తింటే బతికొస్తే మరి గడ్డి తిన్న గేదెలు మనకన్నా ఎక్కువ రోజులు బతకాలి. బతుకుతాయా గేదెలు, ఆవులు, మేకలు 20 సంవత్సరాల కన్నా ఎక్కువ బతకవు. నేను అడుగుతున్నాను, గడ్డి తినేస్తే బతికారు. నువ్వు తిన్నది నీకు వంట పట్టాలన్నా, నీ ఆరోగ్యం నీకు అనుకూలంగా ఉండాలన్నా, నువ్వు పట్టినది నీకు దీవెనకరంగా మారాలన్నా ఈ కీర్తనకారుడు ఉద్దేశం ఒకటే, యెహోవా యందు భయభక్తులు ఉండాలి. నీ పిల్లలు అంటే నీ తరాలు నువ్వు చూడాలంటే యెహోవా యందు భయభక్తులు ఉండాలి. ఇశ్రాయేలు మీద సమాధానం. ఇశ్రాయేల్ అంటే ఏంటండి? దేవుని కుమారుల మీద సమాధానం ఎప్పుడు ఉంటుంది? నీ పిల్లల మీద సమాధానం ఎప్పుడు ఉంటుంది? నీ భార్య మీద ఎప్పుడు సమాధానం ఉంటుంది? నీ భోజనం వల్ల ఎప్పుడు దీవెనకరంగా మారుతుంది? వీటన్నిటికీ సూత్రం ఒకటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఉంటుంది. అయినా అడుగుతున్నాను, ఆర్థికంగా బాగుండాలి, భార్య విషయంలో బాగుండాలి, పిల్లల విషయంలో బాగుండాలి, పిల్లలను చూడాలి, ఆరోగ్య విషయంలో బాగుండాలి. ఇవన్నీ ఎప్పుడు బాగుంటాయంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే బాగుంటాయి. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను, యెహోవా యందు భయభక్తులు ఏముంటాయి? ఆయనకు త్రోవలు ఉన్నాయి. చెప్పండి, ఆయనకు మార్గాలు ఉన్నాయి. ఆయన త్రోవ ఇది, ఆయన మార్గాలు ఇవి, ఆయన ఆజ్ఞలు ఇవని ఎక్కడికి వెళితే తెలుస్తాయి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలనగానే ఇప్పుడు మనసులో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటున్నాను ఈ రోజు నుంచి అనుకోవడమా? సైకలాజికల్ ఫీలింగ్ అది. యెహోవా యందు భయభక్తులు అంటే భయము భక్తి తెలియాలంటే నీకేం తెలియాలి చెప్పండి? బైబిల్ తెలియాలి. ఏం తెలియాలి? యెహోవా యందు భయభక్తులు నీకు తెలియాలంటే బైబిల్ తెలియాలి. ఇప్పుడు అడుగుతున్నాను, యెహోవా యందు భయభక్తులు నీకు తెలియాలంటే బైబిల్ తెలియాలి. ఈ బైబిల్ నీకు ఎక్కడ చెబుతారు? ఎవ్రీ సండే మీ చర్చిలో చెబుతారు. ఎక్కడ చెప్తారు? మీ స్థానిక సంఘం ఏదైతుందో అక్కడ చెప్తారు. అందుకే అక్కడ ఒక ముడి పెట్టాడు 5వ వచనంలో, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవిత కాలం అంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూసెదు. సియోను యెరూషలేము, సియోను యెరూషలేము, సియోను యెరూషలేము. సియోను యెరూషలేము అంటే కొత్త నిబంధనలో సియోను యెరూషలేము అంటే సంఘం. ఏంటి? సియోను యెరూషలేము అంటే క్రొత్త నిబంధనలో సంఘం. ఆ రోజుల్లో వాళ్ళకి సియోను యెరూషలేములోంచి దీవెనలు ఇశ్రాయేలుకి. ఈ రోజుల్లో మనకి సియోను యెరూషలేము అంటే తెలుసు, క్రొత్త నిబంధనలో సంఘం. ఇప్పుడు దేవుడు ఎక్కడి నుంచి మనుషులను దీవిస్తాడట చెప్పాలి? సంఘానికి వచ్చిన వారిని దీవిస్తాడట. ఈరోజు సంఘానికి వస్తున్నారా? భర్త వస్తే భార్య రాదు, భార్య వస్తే భర్త రాదు, వీళ్ళిద్దరు వస్తే పిల్లలు రాదు. వీళ్ళందరూ వచ్చారంటే ఇంక మైకేలకు తప్ప ఇంకెవరికి ఇవ్వకూడదు. ఈ మధ్యకాలంలో ఎంత విడ్డూరంగా చెప్పినా పాట ఇవ్వకపోతే మానేస్తారు, పొగడకపోతే మానేస్తారు. ఇచ్చిన 1000 రూపాయలు 1000 సార్లు పొగడకపోతే మానేస్తారు. ఇదిగో జేమ్స్ గారి పాట, అది జేమ్స్ గారి కానుక 116 అనకపోతే మానేస్తాను నేను. ఈరోజు అడుగుతున్నాను, కానుక చదవాలి. మైక్ కొంటే మైక్ పలానా ఆయన కొనాలని చదవాలి. అదే ఫ్యాన్ కొంటే ఫ్యాన్ పలానా ఆయన కొనాలని చదవాలి. ఇలా పోడియం సాగిస్తే పోడియం అడుగుతున్నాను, పొగడకపోతే ఈరోజు అడుగుతున్నాను మానేస్తున్నాను. ఎంత కోపమో ఎంత! ఎందుకంటే ఈదికి 70 సంఘాలు వచ్చినాయి కానీ ప్రతి ఊర్లో ఈదికి 70 సంఘాలు వచ్చాయి కనుక ఎంత కోపమో చెప్పినా ఈ రోజు ఈ పాస్టర్ గారు ఏమనంటే, ఈ పాస్టర్ గారిని ఎక్కిరించేలాగే మళ్ళీ ఇంకో సంఘానికి పోతారు. మేము పోతున్నాం అని పోతారు. ఆ మాట చెప్పినా, నీకు ఇక్కడ స్థిరం లేనప్పుడు చెప్పండి, నీకు ఎక్కడికి పోయినా స్థిరం ఉండదు. మళ్ళీ చెప్తున్నాను, నీకు ఇక్కడ స్థిరం లేనప్పుడు నువ్వు ఎక్కడికి పోయినా స్థిరంగా ఉండలేవు. ఈ సంఘాన్ని అంటే ఆ సంఘానికి పోతున్నావు, ఆ సంఘంలో ఏమంటే ఇంకో సంఘానికి పోతావు. ఎక్కడికి పోతావు? చాలా మంది తెలియదు చెప్పిన, సంఘం మీద కోపగించకూడదు, సంఘం మీద సహవాసం మీద కోపం. ఎందుకంటే నీ దీవెనలు నీ కుటుంబానికి సౌఖ్యం అంతా ఎక్కడో తెలుసా? సంఘానికి వచ్చేస్తే సంఘంలో నుంచి దేవుడు ఏం చేస్తున్నాడు? దీవిస్తున్నాడు. నువ్వు ఆ సంఘం మీదే మానేస్తాను అంటున్నావు. ఎందుకు మానేసావు పెద్దమ్మా అని అడిగితే పెద్దమ్మ అందంట, అత్తమాలి ఏళ్ళు నా ఎత్తి తిన్నాడండి అని అనాలి. ఇంక నీకు ఏళ్ళు ఎత్తకూడదు, ఏం అనకూడదు, ఇంకేమైనా పెద్దమ్మను బతికించాలి. నిద్రపోయినా కానీ డిస్టర్బ్ చేయకండి పెద్దమ్మను అనాలి. పెద్దమ్మ అలా వచ్చి ఫ్యాన్ కింద అలా ఊగేసి అలా గోడకు మ్యాప్ వేస్తుంది, నెట్టుకుని వచ్చి
ఆ బెంచి ఎరగొట్టి అలా వెళ్ళిపోతాడు. అడుగుతున్నాడు, ఇలా ఉంటేనంటూ అడుగుతాడు. అడిగే పాస్టర్లు ఉంటారు, కడిగే పాస్టర్లు ఉంటారు. నువ్వు బద్ధకం ఉంటే నీ బద్ధకాన్ని అడిగే వాళ్ళు ఉంటారు, నీ భక్తిలో తేడా ఉంటే గద్దించే వాళ్ళు ఉంటారు. ఎన్ని చేసినా నువ్వు ఎవరిని వదిలిపోకూడదు చెప్పు. ఎందుకంటే నీ కుటుంబానికి, నీ భార్యకి, నీ బిడ్డలకి అన్నిటికీ దీవెన ఎక్కడ ఉంది చెప్పండి? సంఘంలో ఉంది. అందుకే ఈ కీర్తన చెప్తుంది, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఆయన త్రోవలు ఏదో నడుచువాడు ధనిలు అవుతారు. ఆర్థికంగా బాగుంటాడు, కుటుంబంలో భార్యతో బాగుంటాడు, పిల్లలతో బాగుంటాడు, భోజనం వల్ల బాగుంటుంది, ఆరోగ్యంతో బాగుంటాడు. ఎందుకంటే ఎన్నున్నా కుటుంబ సమేతంగా ఆదివారం ఎక్కడికి వస్తాడు చెప్పండి? చర్చికి వస్తాడు. మీకు ఒక సలహా, ఒక అన్నగా, తమ్ముడుగా లేదా కొడుకుగా మీకు ఇచ్చే సలహా ఏంటంటే, కుటుంబ సమేతంగా మీ చర్చికి వెళ్ళండి. మీ బిడ్డలు బాగుంటారు, మీరు బాగుంటారు, మీ భవిష్యత్తు బాగుంటుంది. మీ సంఘాన్ని విడవకుండా వెళ్ళండి. మీ దైవజనుడు చెప్తున్న 4 మాటలు నేర్చుకోండి. ఎందుకంటే యెహోవా యందు భయభక్తులు ఏంటో నేర్చుకుంటేనే రేపు పొద్దున నీ కుటుంబానికి నీకు సౌఖ్యం. ఇది భూమి మీద జీవితం. పైన చిన్న హెడ్లైన్ ఉంది, ఇది ఏ కీర్తన? యాత్ర కీర్తన. ఇలా ఉన్న రోజులు 60 ఏళ్ళు జాగ్రత్తగా బతికితే ఒక రోజు నెమ్మదిగా బతుకుతున్న మనకు ఒక రోజు యాత్ర వస్తుంది. ఎక్కడికి? పరలోకం. ఆ యాత్ర ఈ భూమి మీద సమాధానంగా బతుకుతావు. ఒక రోజు నీకు యాత్ర వచ్చినప్పుడు క్రీస్తు నందు నువ్వు చెప్పండి, ఆ యాత్రలో పరదేశంలో నువ్వు అబ్రహాము రొమ్ముకి కొనుగోలు. ఏదో ఒక రోజు యాత్ర వస్తుంది. ఈ యాత్రని ఎందుకు మర్చిపోతున్నావు తెలుసా? ఈ యాత్రని నువ్వు ఆర్థికంగా 4 రాళ్ళు వెనకేయాలని మర్చిపోతున్నావు. అసలు విషయం మర్చిపోతున్నావు. భార్యతో గొడవలు, ఈ గొడవల్లో సంసారంలో మర్చిపోతున్నావు. పిల్లల్ని పెంచడంలో ఈ పిల్లల్లో మర్చిపోతున్నావు. ఆరోగ్యంలో మర్చిపోతున్నావు. ఈ ఉరుకులు పరుగులు జీవితంలో ఏదో ఒక రోజు నీకు యాత్ర, ఈ సావు నేను పలకరిస్తే ఏమైపోతావు? అందుకే నేను ఏది కప్పి, నేను ఏది మైమరిచిపోకూడదంటే, నేను ఏది మోసగించకూడదంటే, ఈ 4 విషయాలు భూమి మీద నీకు అవసరం అని తెలుసు. ఆ దేవుడు అన్నాడు, మొదట నా రాజ్యాన్ని, నీతిని వెతుకు. అప్పుడు అవన్నీ ఏవన్నీ? నీకు ఇల్లు కావాలా? నేను ఇస్తా. నీకు బట్టలు కావాలా? నేను ఇస్తా. నీకు బిడ్డలు కావాలా? నేను ఇస్తా. నీ బిడ్డలు నీకు కలిసి రావాలా? నేను ఇస్తా. అయితే నువ్వు పని చేయాలి. సూత్రం, మొదట నా రాజ్యాన్ని, నీతిని ఎతకండి. ఆ రాజ్యాన్ని, నీతిని ఎతకమన్న మాటే ఇక్కడ అన్నాడు, యెహోవా యందు చెప్పండి భయభక్తులు. ఆయన రాజ్యాన్ని, నీతిని ఎవరైతే ఎదుగుతారో ఖచ్చితంగా ఈ భూమి మీద ఎవరెవరికి ఏ అవసరతలు ఉండవో, ఎంతవరకు అవసరం అంతవరకు దేవుడు చెప్పండి ఖచ్చితంగా తీరుస్తాడు. ఆ రాజ్యం ఏంటో తెలుసుకో, నీ రాజు ఎవరో తెలుసుకో. ఆ రాజు నజరేయుడైన యేసుడు. ఆ యేసుని నమ్ముకో, ఆయన మీద ఆనుకో, ఆయనకి ప్రార్థన చేయి, కుటుంబ సమేతంగా ఎన్నున్నాయని చెప్పుకో. నీకు 1,00,000 రూపాయలు వచ్చి ఆనందంగా ఉంటావని నేను చెప్పను, కానీ ఈ రాత్రి ఒక భరోసా ఇస్తాను. నువ్వు రోజుకు 100 రూపాయలు తెచ్చుకున్నా నీ జీవితంలో నజరేయుడైన యేసుడు ఉంటే ఆ 100లో నువ్వు చాలా ఆనందంగా బతికేస్తావు. నీ కుటుంబం చాలా తృప్తిగా బతుకుతుంది. నీ కొడుకులు పెద్ద గవర్నమెంట్ ఎంప్లాయీలు అయిపోవాల్సిన అవసరం లేదు, కానీ నీ కొడుకులు నీకు కలిసి వచ్చే బిడ్డ, నీ కంట నీరు రాకుండా నేను కాపాడే చక్కటి కలిసి వచ్చే ఒలియో మొక్కలు అవుతారు. ఇప్పుడు చెప్తున్నా, నువ్వు యేసు రాజ్యమును రాజుని ఎరిగినప్పుడు అన్ని నీకు సమస్తము సమకూడి చెప్పండి జరుగుతాయి. ఇదే యెహోవా యందు భయభక్తులు. బైబిల్ చదవండి, మీ బిడ్డలను చదివించండి, నేర్చుకోండి. ఆయన భక్తి భయభక్తులు నేర్చుకుంటే మీకు ఎవ్వరు చెప్పాల్సిన అవసరం లేదు. దేవుడు మిమ్మల్ని చెయ్యి కొట్టుకుని మరి నడిపిస్తాడు. ఆ దేవుళ్ళు మీ యవనస్తులకి, మీకు, మీ ఊరికి అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, కృపగల దేవ, అందరికీ సంగతులు అర్థమయ్యో తెలియదు తండ్రి. యవనస్తులకి, పెద్దవారికి, సంసారం చేస్తున్న తల్లులకి, పురుషులకి, ముఖ్యంగా తండ్రి సంఘ సహవాసాలకి, విశ్వాసులకి అన్ని విషయాలు తండ్రి ఈ కీర్తనలో మాకు పొందుపరిచారు. మాతో తండ్రి ముఖాముఖిగా మీరు మాట్లాడినందుకు మీకు స్తుతులు, స్తోత్రం. ఈరోజు కొత్తగా విన్నవారైతే తండ్రి వారితో మీరు మాట్లాడారు తండ్రి, వారిని దీవించండి తండ్రి. ఈ మాటలు తండ్రి విన్న వారిని అందరినీ బలపరచండి, వారి కుటుంబాన్ని దీవించి కాపాడుతండి. ఆత్మీయంగా, భౌతికంగా అన్ని దీవుల్ని మీరు అనుగ్రహించండి. ఈ సభ కొరకు కష్టపడిన కుటుంబాన్ని, దైవజల్ని, పెద్దల్ని, దూర ప్రాంతం నుంచి వచ్చిన ప్రతి సహోదరుని అందరినీ తండ్రి మీరు కాపాడుతారని కోరుతూ అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. మాకు తెలియకుండా తండ్రి ఎవరికైనా ఏ బోధన, కన్నీళ్లు, ఇబ్బందులు, సమస్యలు ఏవైనా తీసివేస్తారని కోరుతూ అందరినీ మీ చేతులకు అప్పగిస్తాం. మమ్మల్ని శత్రులుగా భావించి మా మీద చెడ్డ మాటలు పలికిన వారు ఎవరైనా ఉంటే క్షమిస్తారని అర్థిస్తాం. క్రీస్తు నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.